ఓకే అమ్మా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనము లాస్ట్ క్లాస్‌లో వచ్చేటప్పటికి ఈ మెటల్ కార్బనైల్స్ ఏవైతే ఉన్నాయో, మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అనాలిసిస్ చూస్తా ఉన్నాం. ఆ టెక్స్ట్ బుక్ అనాలిసిస్‌లో కూడా ఎంఎంటీ బుక్ ఏదైతే ఉందో, మదన్ మాలిక్ తూలి అనేటువంటి బుక్ ఏదైతే ఉందో, ఈ మదన్ మాలిక్ తూలికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్‌లో మనం మన లాస్ట్ క్లాస్‌లో వచ్చేటప్పటికి మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఐ మీన్ వాట్ ఈస్ మెటల్ కార్బనైల్స్, ఆ తర్వాత మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, ఆ తర్వాత అట్లాగే మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అవి మాట్లాడుకున్నాం. ఇది చూస్తే మనకి మెటల్ కార్బనైల్స్‌లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అనే టాపిక్ ఒకటి ఉందండి. ఈ స్ట్రక్చర్ అండ్ బాండింగ్‌లో కూడా మీరు చూస్తే స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ బాండింగ్ ఇన్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్‌లో ఉండేటువంటి మెటల్ కార్బనైల్ బాండింగ్‌కి సంబంధించినటువంటి నేచర్ ఏ రకంగా ఉంటుంది? ఐ మీన్ నేచర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్ ఒకటి. అండ్ దెన్ స్ట్రక్చర్. సో, స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్ అనమాట. అంటే మెటల్ కార్బనైల్స్‌లో ఉండేటువంటి మెటల్ కార్బనైల్ బాండ్‌కి సంబంధించి దాని యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది? అట్లాగా దాని యొక్క నేచర్ ఏ రకంగా ఉంటుందనేది చూడాలి. సో, ఇదొచ్చేటప్పటికి మళ్ళా మనకి మెటల్ కార్బనైల్‌లో స్ట్రక్చరు, బాండింగు, నేచరు ఈ 3 విషయాలొచ్చేటప్పటికి మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో ఏ రకంగా ఉంటుంది? అట్లాగే మీకు బైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో ఏ రకంగా ఉంటుంది? డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో. అట్లాగే మీకు ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో ఏ రకంగా ఉంటుంది? సో, స్ట్రక్చర్ అండ్ బాండింగ్‌కి సంబంధించి ఇదొకటి చూస్తామనమాట. ఆ తర్వాత మీకు స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అయిపోయిన తర్వాత దెన్ యూ గో ఫర్ ఎలక్ట్రానిక్ రూల్స్. 18 ఎలక్ట్రాన్ రూలు, 36 ఐ మీన్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ రూలు, తర్వాత ఇంకా మీకు వెట్స్ రూల్ ఫర్ మెటల్ కార్బనైల్స్. అయితే వెట్స్ రూల్ ఫర్ మెటల్ కార్బనైల్స్ అనేది నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తున్నాను. సో, కాబట్టి ఈరోజు క్లాస్‌లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ చూద్దాం ఫస్ట్. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అయిపోయిన తర్వాత అవకాశాన్ని బట్టి ఎలక్ట్రాన్ రూల్స్ కూడా చూద్దాం. సో, లెట్ us స్టార్ట్. సో, స్ట్రక్చర్ అండ్ బాండింగ్ లేకపోతే స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ బాండింగ్ ఇన్ కార్బనైల్స్ అండి. సో, దీనిలో చూస్తే ఫస్ట్ మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో చెప్తా ఉన్నాడు. చూస్తే ద స్ట్రక్చర్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బనైల్స్, మీకు తెలుసు మోనోన్యూక్లియర్ కార్బనైల్స్‌కి ఎగ్జాంపుల్స్ హెక్సాకార్బనైల్ వెనీడియం గాని, హెక్సాకార్బనైల్ క్రోమియం గాని, పెంటాకార్బనైల్ ఐరన్ గాని, అండ్ టెట్రాకార్బనైల్ నికెల్ గాని, ఇవన్నీ కూడా మీకు ఏవైతే VCO6, CrCO6, FeCO5 అండ్ NiCO4 ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు దేని కిందకొస్తాయంటే మెటల్ కార్బనైల్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కిందకొస్తాయండి ఇవన్నీ కూడా. ఏ మెటల్ కార్బనైల్స్ అండి? మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కిందకొస్తాయి. సో, the structure of mononuclear metal carbonyls have been studied by X-ray diffraction, infrared spectroscopy, and except for VCO4 అంట. అంటే VCO4 ఉందంటమ్మా. VCO6 ఐ థింక్. VCO6 మినహాయించి రిమైనింగ్ అన్ని కూడా. అండ్ ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ. అంటే మొత్తం మీద మీరు క్యారెక్టరైజేషన్ అంటారండి. క్యారెక్టరైజేషన్ అంటే ఏంటంటే, మీకు ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ గాని, లేకపోతే ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ గాని, ఒక అన్నోన్ ఆర్గానిక్ శాంపిల్ గాని, అన్నోన్ ఇనార్గానిక్ శాంపిల్ గాని మీకు ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చినటువంటి ఇనార్గానిక్ లేకపోతే ఆర్గానిక్ శాంపిల్‌లో ఉండేటువంటి డిఫరెంట్ యాటమ్స్ ఏంటి? లేదా డిఫరెంట్ మాలిక్యూల్స్ ఏంటి? ఆటి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఏంటి? అనే దాన్ని మనము క్యారెక్టరైజేషన్ చేయాల. ఆ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఉపయోగపడేటటువంటి బెస్ట్ టూల్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ స్పెక్ట్రోస్కోపీ. సో, బాండ్ స్ట్రెంగ్త్‌ని మెజర్ చేయడానికి ఉపయోగపడేటువంటి స్పెక్ట్రోస్కోపీ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీగా చెప్తారు. అట్లాగే బాండ్ లెంగ్త్‌ని ఐడెంటిఫై చేయడానికి లేదా స్టడీ చేయడానికి ఉపయోగించే స్పెక్ట్రోస్కోపీ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోపీ అని చెప్పేసి మాట్లాడతాం. సో, ఆ రకంగా మీకు క్యారెక్టరైజేషన్‌కి ఎవరిని క్యారెక్టరైజేషన్ చేయడానికి? మెటల్ కార్బనైల్స్‌ని క్యారెక్టరైజేషన్ చేయడానికి. మెటల్ కార్బనైల్‌ని క్యారెక్టరైజేషన్ చేయడానికి మీకు ఉపయోగపడేటువంటి స్పెక్ట్రోస్కోపీస్ వచ్చేటప్పటికి ఇక్కడ 3 స్పెక్ట్రోస్కోపీస్ చెప్పాడండి. ఒకటి ఎక్స్‌రే డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అండి. 2 ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ. 3 ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ. మొత్తం 3 స్పెక్ట్రోస్కోపీస్ చెప్పాడు ఇక్కడ. మెటల్ కార్బనైల్స్‌ని క్యారెక్టరైజేషన్ చేయడం కోసము. సో, మెటల్ కార్బనైల్స్‌ని క్యారెక్టరైజేషన్ చేయడం కోసం ఉపయోగించే స్పెక్ట్రోస్కోపీస్ ఒకటి ఎక్స్‌రే డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ, 2 ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, 3 ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అన్నమాట. సో, అయితే వీటిలో ఒకటి ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ VCO6 హెక్సాకార్బనైల్ వెనీడియం మినహాయించి
రిమైనింగ్ అన్నిటికీ ఈ 3 మెథడ్స్ అనేటువంటివి పనిచేస్తాయి. హెక్సాకార్బనల్ వెనీడియం కి కూడా ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ అనేది పనిచేయదు. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ VCO6 పనిచేస్తుంది. ఎక్స్రే డిఫ్రాక్షన్ కూడా VCO6 హెక్సాకార్బనల్ వెనీడియం పనిచేస్తుంది. కానీ ఆయన పర్టికులర్గా ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ VCO6 అని ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ అంటే ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అనేది హెక్సాకార్బనల్ వెనీడియం కి పని చేయదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఎందుకు ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ హెక్సాకార్బనల్ వెనీడియం కి పని చేయదు అనేది మనం మళ్ళా చూద్దాం, మనకి ఎక్కడ తగులుతుందేమో. తర్వాత ద లాస్ట్ మెథడ్ హ్యాస్ ఆల్సో బీన్ యూజ్డ్ ఫర్ MOCO6. ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ చెప్తున్నారో ఈ ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అనేటువంటిది ఈ CrCO6, FeCO5, NiCO4 తో పాటుగా MOCO6 మాలిబ్డినం క్రోమియం గ్రూప్ ఏదైతే CrC హెక్సాకార్బనల్ క్రోమియం ఉందో, క్రోమియం గ్రూప్ ఏంటి, మాలిబ్డినం టంగ్స్టన్ వస్తాయి కదా, ఆ క్రోమియం గ్రూప్ కి సంబంధించినటువంటి మాలిబ్డినం ఫామ్ చేసే హెక్సాకార్బనల్ మాలిబ్డినం కానీ, టంగ్స్టన్ ఫామ్ చేసే హెక్సాకార్బనల్ టంగ్స్టన్ కానీ. సో వీటిని చదవడానికి లేదా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈ స్పెక్ట్రోస్కోపీ ఏదైతే ఎక్స్రే డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఉందో అది ఉపయోగపడతా ఉంది. అయితే ఎక్స్రే డిఫ్రాక్షన్ ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడతా ఉంది. ద లాస్ట్ మెథడ్ అన్నాడండి. ద లాస్ట్ మెథడ్ ఏంటి ఇక్కడ, ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అనమాట. సో ద లాస్ట్ మెథడ్ హ్యాస్ ఆల్సో బీన్ యూజ్డ్ ఫర్ MOCO6 అండ్ WCO6 అండి. అంటే హెక్సాకార్బనల్ మాలిబ్డినము, హెక్సాకార్బనల్ టంగ్స్టన్ ని స్టడీ చేయడానికి కూడా ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. ఆల్ ద మోనోన్యూక్లియర్ కార్బనల్స్ హ్యావ్ లీనియర్ మెటల్ కార్బనల్ బాండ్స్ in which CO groups is linked to the metal atom. అయితే all the mononuclear carbonyls have linear, అంటే ఇప్పుడు మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ మీరు తీసుకుంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ అంటే ఏంటి, మోనోన్యూక్లియర్ అంటే ఏంటి, ఏవైతే మెటల్ కార్బనల్స్ లో ఒకే ఒక మెటల్ ఉంటుందో, ఏవైతే మెటల్ కార్బనల్స్ లో ఒకే ఒక మెటల్ ఉంటుందో వాటిని మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ అంటారు. ఆయన ఏమంటున్నాడు, ఆల్ ద మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ హ్యావ్ లీనియర్ metal carbonyl bonds in which the CO group is linked to the metal atom through the carbon atom. అంటే ఈ మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ అని లీనియర్ గా ఉంటే వాటిలో మెటల్ చుట్టూతో మెటల్ తో పాటు ఈ కార్బనైల్ లిగాండ్ అనేటువంటి కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్ తో కార్బన్ ఆటమ్ చోట కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. సిన్స్ ద ఆక్సిజన్ ఆటమ్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దాన్ కార్బన్. దానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ అనేది కార్బన్ కంటే కూడా మోర్ ఎలక్ట్రోనెగేటివ్ కాబట్టి ఆక్సిజన్ అనేది మెటల్ తో బైండ్ అవ్వకుండా కార్బన్ అనేది మెటల్ తో బౌండ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ జాగ్రత్త చూడండి, ఆల్ ద మోనోన్యూక్లియర్ కార్బనల్స్ హ్యావ్ లీనియర్, మోనోన్యూక్లియర్ కార్బనల్స్ అన్ని కూడా లీనియర్ జామెట్రీని కలిగి ఉంటాయి, లీనియర్ బాండ్స్ ని కలిగి ఉంటాయి. ఇన్ విచ్ CO గ్రూప్ ఇస్ లింక్ టు ద మెటల్ ఆటమ్ త్రూ ద కార్బన్ ఆటమ్. అంటే ఈ కార్బనల్ గ్రూప్ లో ఉండేటువంటి కార్బన్ ఆక్సిజన్ లో మెటల్ తో కనెక్ట్ అవుతాయి. ఎందుకని కార్బన్ ద్వారా మెటల్ తో కనెక్ట్ అవుతున్నాయి అంటే కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే తక్కువగా ఉండడం, లేదా ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కార్బన్ కంటే ఎక్కువగా ఉండడం అనేది దానికి కారణం అని చెప్తున్నాడు. సో సిన్స్ ద ఆక్సిజన్ ఆటమ్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్, అదొక మాట. తర్వాత ఆల్ ద మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ హ్యావ్ ద ఎక్స్పెక్టెడ్ షేప్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెక్సా కార్బనల్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆల్ ద మోనోన్యూక్లియర్ కార్బనల్స్ హ్యావ్ ద ఎక్స్పెక్టెడ్ షేప్స్, ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ కి వచ్చేటటువంటి షేప్స్ చెప్తున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెక్సా కార్బనల్స్ MCO6 అండి. అంటే మీకు కనుక 6 కార్బనల్ లిగాండ్స్ ఉంటే అది హెక్సా కార్బనల్ షేప్ ఉంటుందంట. ఎక్స్పెక్టెడ్ షేప్స్ హెక్సా కార్బనల్స్ MCO6 where M is equal to vanadium, chromium, molybdenum, tungsten చెప్పాడు. with metal having a coordination number equal to 6 have octahedral shape అంటమ్మా. సో అంటే మీకు మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ లో కార్బనల్ లిగాండ్స్ గనక 6 ఉన్నట్లయితే వాటిని హెక్సా కార్బనల్స్ అంటారని, ఈ హెక్సా కార్బనల్స్ లో మెటల్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అనేటువంటిది మీకు 6 కాబట్టి వాటన్నిటికీ కూడా ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది అని చెప్తున్నాడు, ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది అని చెప్పాడు. తర్వాత పెంటాకార్బనల్స్ MCO5 లో where M is equal to iron, ruthenium, osmium with coordination number of M is equal to 5 have trigonal bipyramidal shape and NiCO4 coordination number 4 has a tetrahedral shape అంటున్నాడు. మీరు ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే మెటల్ కార్బనల్స్ అంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ చూసినప్పుడు మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ అంటే ఏవైతే మెటల్ కార్బనల్స్ లో ఒకే ఒక మెటల్ ఆటమ్ ఉంటుందో వాటిని మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ అంటారని, ఈ మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనల్స్ లో
మెటల్ చుట్టూ ఉండేటటువంటి కార్బనైల్ లిగాండ్స్ యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని ఆ మెటల్ చుట్టూ ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ కనుక 6 అయితే ఆ మెటల్ కి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుందని, అప్పుడు అది ఆక్టాహెడ్రల్ షేప్ ని కలిగి ఉంటుందని, ఆ ఆ మెటల్ చుట్టూతో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ యొక్క సంఖ్య 5 కనుక అయితే అది కోఆర్డినేషన్ నెంబర్ 5 అవుతుందని, అప్పుడు అది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ని కలిగి ఉంటుందని, ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ని కలిగి ఉంటుందని, అట్లాగే మెటల్ కార్బనైల్స్ లో మెటల్ చుట్టూ ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ యొక్క సంఖ్య 4 గనక అయితే దాని ఈ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4 అని, అప్పుడు అది టెట్రాహైడ్రల్ షేప్ ని కలిగి ఉంటుందని. అయితే హెక్సా కార్బనైల్స్ కి ఎగ్జాంపుల్స్ గా వెనిడియం ఫామ్ చేసే హెక్సా కార్బనైల్ వెనిడియం, క్రోమియం ఫామ్ చేసే హెక్సా కార్బనైల్ క్రోమియం, మాలిబ్డినం ఫామ్ చేసే హెక్సా కార్బనైల్ మాలిబ్డినం, టంగ్స్టన్ ఫామ్ చేసే హెక్సా కార్బనైల్ టంగ్స్టన్. ఇవన్నీ కూడా నేను మీకు అక్కడ ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పున్నా, వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా చెప్పున్నా, అవి ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటాయి అనేది కూడా చెప్పున్నా, అక్కడ ఒకసారి మీరు చూసుకోండి. అట్లాగే పెంటాకార్బనైల్స్ కి ఎగ్జాంపుల్స్ ఐరన్ ఫామ్ చేసే పెంటాకార్బనైల్ ఐరన్, రుథేనియం ఫామ్ చేసే పెంటాకార్బనైల్ రుథేనియం, ఆస్మియం ఫామ్ చేసే పెంటాకార్బనైల్ ఆస్మియం. వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా నేను అక్కడ మీకు చెప్పున్నా, ఒకసారి చూసుకోవచ్చు. అట్లాగే టెట్రాకార్బనైల్ మెటల్ కార్బనైల్ సంబంధించి NiCO4 ఫామ్ చేసే టెట్రాహైడ్రల్ షేప్ కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆక్టాహెడ్రల్, ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ టెట్రాహైడ్రల్ షేప్స్ అరైజెస్ డ్యూ టు. అయితే ఆక్టాహెడ్రల్ షేప్ ఎప్పుడు వస్తుంది, ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఎప్పుడు వస్తుంది, టెట్రాహైడ్రల్ షేప్ ఎప్పుడు వస్తుంది అంటే D2sp3 హైబ్రిడైజేషన్ జరిగినప్పుడు. D2sp3 హైబ్రిడైజేషన్ జరిగితేనేమో ఆక్టాహెడ్రల్ వస్తుందంటండి. DsP3 జరిగినప్పుడేమో అంటే ఒక D ఒక S 3 Pలు కలిసిపోయి మొత్తం 5 DsP3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేసినప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ వస్తుందని, sp3 హైబ్రిడేషన్ కనుక జరిగితే అప్పుడు టెట్రాహైడ్రల్ జామెట్రీ వస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఆక్టాహెడ్రల్ జామెట్రీ వచ్చేటప్పటికి D2sp3 హైబ్రిడేషన్ అండి, ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ వచ్చేటప్పటికి DsP3 హైబ్రిడేషన్ అండి, టెట్రాహైడ్రల్ జామెట్రీ వచ్చేటప్పటికి sp3 హైబ్రిడేషన్ అండి ఆఫ్ ద మెటాలిక్ ఆటమ్. సో మెటల్ ఆటమ్ కి సంబంధించినటువంటి DsP2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు, DsP3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు, sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేటువంటి బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు ఇవి వస్తాయని చెప్పాడు. సో ఈచ్ ఆఫ్ ద ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆన్ మెటల్ ఆటమ్ మీద ఉండేటువంటి ఎంటీ ఆర్బిటాల్స్ అంటున్నాడు. ఈచ్ ఆఫ్ ద ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆన్ మెటల్ ఆటమ్ మీద ఉండేటువంటి ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఓవర్లాప్స్ విత్ ద ఫిల్డ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆన్ కార్బన్ ఆటమ్. సో ఆఫ్ CO మాలిక్యూల్, కార్బన్ మోనాక్సైడ్ లేదా CO మాలిక్యూల్ లో ఉండేటువంటి లేదా కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి కార్బన్ ఆటమ్ కి సంబంధించినటువంటి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండి. sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ సంబంధించినటువంటి ఫిల్డ్ ఆర్బిటాల్స్ తో జాగ్రత్త చూడమ్మా, కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి sp కార్బన్ ఆటమ్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి, ఆ తర్వాత ఈచ్ ఆఫ్ ద ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ మెటల్ మీద ఉండేటువంటి ఎంటీ ఆర్బిటాల్స్ ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయి అకార్డింగ్ టు కౌల్సన్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CO మాలిక్యూల్ ఈజ్ అన్నాడు. CO మాలిక్యూల్ ఆల్రెడీ చెప్పా 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి మీకు అక్కడ σ1s, σ*1s, σ2s, σ*2s, π2px, π2py, σ2pz, π*2px, π*2py, σ*2pz అనేటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే, ఈయన ఇక్కడ ఏదో వేరే రెఫరెన్స్ తీసుకున్నాడు కానీ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కోసము ఇక్కడ మీకు కౌల్సన్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ చెప్పాడు. కౌల్సన్ కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రెఫరెన్స్ కి తీసుకొని sp(O2) సిగ్మా ఇట్లా ఇచ్చాడు. అంటే ఏవి సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏవి సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏవి పై బాండింగ్, పై స్టార్ యాంటీ బాండింగ్ అట్లా చెప్పినప్పుడు మీకు ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి σ2pz ఇక్కడ కూడా చూడండి, σ1s, σ*1s, σ2s, σ*2s, π2px, π2py, σ2pz ఇది. సో ఇవి కౌల్సన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటంటే ఆటమ్ కి సంబంధించి చెప్పాడు, మీరు అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే వీడు ఆ తర్వాత వీడికి సంబంధించి పై స్టార్ యాంటీ బాండింగ్, సిఓకి సంబంధించి పై స్టార్ యాంటీ బాండింగ్ ఉన్నాయన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే CO లెగాండ్ కి సంబంధించి కార్బన్ ఆటమ్ కి సంబంధించినటువంటి sp హైబ్రిడైజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మెటల్ కి సంబంధించినటువంటి ఎంటీ ఆర్బిటాల్స్ తో ఫిల్ అవుతాయని చెప్తున్నాడు. అండ్ ఫార్మ్స్ MCO సిగ్మా బాండ్
సో మెటల్ కి కార్బన్ లిగాండ్ కి మధ్య సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంట. ఇన్ గెటింగ్ ద మాలిక్యులర్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్, x axis has been assumed to be the molecular axis and sp hybrid orbitals have been obtained with a combination of 2s and 2p ఆర్బిటాల్స్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఇదేదైతే కౌల్సన్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పాడో, ఈ కౌల్సన్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఆయన ఎక్స్ ఆర్బిటాల్ ని మాలిక్యులర్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ హ్యాస్ బీన్ అస్యూమ్డ్ టు బి ద మాలిక్యులర్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ని మాలిక్యులర్ యాక్సిస్ గా తీసుకున్నాడంట. అంటే సిగ్మా బాండింగ్ అనేది ఎప్పుడు కూడా లీనియర్ అవుతుంది కాబట్టి దానికోసం ఎక్స్ యాక్సిస్ ని తీసుకున్నాడని చెప్తున్నాడు. అండ్ sp hybrid orbitals have been obtained by the combination of 2s and 2p orbitals. అయితే sp orbitals ఎప్పుడు వస్తాయంటే sp hybrid orbitals have been obtained by the combination of 2s to 2p రెండు కలిపి sp orbitals వస్తాయని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫార్మేషన్ ఆఫ్ NiCO, నికెల్ కి కార్బన్ లిగాండ్ కి, నికెల్ మెటల్ కి కార్బన్ లిగాండ్ మధ్య బాండింగ్ చెప్పేటప్పుడు బాండ్ ఇన్ NiCO4 మాలిక్యూల్ టేక్స్ ప్లేస్ బై ద ఓవర్లాప్ బిట్వీన్ ద empty sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ నికెల్ ఆటమ్. అంటే ఇక్కడ మీకు NiCO4 లో నికెల్ sp3 హైబ్రిడైజేషన్ లో ఉన్నప్పుడు నికెల్ కి సంబంధించినటువంటి ఎంటీ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కి అండ్ ఫిల్డ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ కార్బన్ ఆటమ్ ఆఫ్ CO మాలిక్యూల్, CO మాలిక్యూల్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ కార్బన్ ఆటమ్ కి సంబంధించిన sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి మధ్య బాండింగ్ జరుగుతుంది అని చెప్పాడు. యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 19.1. అదర్ 3 NiCO సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ సిమిలర్ మేనర్. అంటే మీకు చూడండి చాలా జాగ్రత్తగా చెప్పాడు. NiCO4 లో నికెల్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. NiCO4 లో నికెల్ మెటల్ అనేటటువంటిది sp3 హైబ్రిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందని. అంటే నికెల్ కి సంబంధించిన ఒక s 3p హైబ్రిడ్ 3p ఆర్బిటాల్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి 4 sp3 హైబ్రిడైజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇస్తాయని. ఈ 4 sp3 హైబ్రిడైజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో నికెల్ కి సంబంధించినటువంటి ఎంటీ sp3 హైబ్రిడైజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి కార్బొనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి కార్బన్ ఆటమ్ మీద ఉండేటువంటి ఫిల్డ్ sp హైబ్రిడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి మధ్య ఓవర్లాపింగ్ జరిగి మీకు ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుందని దీన్ని ఈ రకంగా మీకు చూపించాడు. అంటే ఈయన పూర్తిగా దేని పరంగా చెప్పాడంటే బాండింగ్ మీకు లైగాండ్ కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్, మెటల్ కి సంబంధించినటువంటి అటామిక్ ఆర్బిటాల్స్, ఐ మీన్ మెటల్ ఏ హైబ్రిడేషన్ లో ఉందనే దాన్ని బేస్ చేసుకొని చెప్పాడు. అయితే ఇన్ కేస్ ఆఫ్ MCO5 అండ్ MCO6 టైప్ కార్బనైల్స్, MCO sigma bond results by the overlap between the vacant dsp3 and d2sp3 hybrid orbitals on the metal atom and filled psp orbital hybrid orbitals on carbon atom of CO molecule. అంటే కార్బనైల్ లిగాండ్ లో ఉండేటటువంటి కార్బన్ ఆటమ్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ s ఆర్బిటాల్ కిను మెటల్ లో ఉండేటువంటి ఎంటీ DSP3 లేదా D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ కి మధ్య ఓవర్లాపింగ్ కారణంగా మీకు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందని చెప్పాడు. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ MCO సిగ్మా బాండ్, మెటల్ ఆటమ్ యాక్ట్స్ యాజ్ అన్ యాక్సెప్టర్ వైల్ CO మాలిక్యూల్ యాక్ట్స్ యాజ్ ఎ డోనర్. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెటల్ కార్బనేట్స్ లో ఎప్పుడు కూడా కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఎంటీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నుంచి ఫిల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నుంచి మెటల్ కి సంబంధించినటువంటి ఎంటీ డిఅటామిక్ ఆర్బిటాల్స్ కి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు అక్కడ చెప్పా. అట్లాగే పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుందో కూడా చెప్పా. అయితే ఇక్కడ సిగ్మా బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నప్పుడు సిగ్మా బాండింగ్ లో ఏవి ఇన్వాల్వ్ అవుతున్నాయి, పై బాండింగ్ లో ఏవి ఇన్వాల్వ్ అవుతున్నాయి నేను చాలా క్లియర్గా చెప్పా. సిగ్మా బాండింగ్ లో ఎవడు ఇన్వాల్వ్ అవుతాడు? సిగ్మా బాండింగ్ లో లైగాండ్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, మెటల్ కి సంబంధించినటువంటి ఎంటీ అటామిక్ ఆర్బిటాల్స్, అట్లాగే పై బాండింగ్ లో మెటల్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ అటామిక్ ఆర్బిటాల్స్, లైగాండ్ కి సంబంధించినటువంటి ఎంటీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి చాలా క్లియర్ గా మీకు చెప్పాను నేను. సో అదే ఇక్కడ మళ్ళీ చెప్పాడు. అయితే ఈయన కొంచెం ఇంకొక అడుగు ముందుకేసి నికెల్ మెటల్ కి సంబంధించినవి ఏవి ఎంటీ, లైగాండ్ కి సంబంధించినటువంటి ఏవి ఫిల్డ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సో సిన్స్ ద మెటల్ ఆటమ్ ఇన్ ద మెటల్ కార్బనైల్స్ ఇస్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ కార్బనైల్స్ లో మెటల్ అనేది జీరో ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ సిగ్మా బాండ్ అకామిలేట్స్ నెగటివ్ చార్జ్ ఆన్ ద మెటల్. సో ఎప్పుడైతే ఇప్పుడు చూడండి CO లిగాండ్ ఎలక్ట్రాన్స్ ని మెటల్ కి ఇచ్చినప్పుడు దెన్ మెటల్ అక్వైర్స్ వాట్ అండి నెగటివ్ చార్జ్.
So the accumulation of negative charge on the metal atom can be counterbalanced by transferring some negative charge from the metal atom to the CO molecule. అప్పుడు ఏమవుతుంది, మెటల్ మీద నెగటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి కార్బన్ లిగాండ్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కాబట్టి మెటల్ ఈ దీని దగ్గర ఉండేటువంటి ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ కార్బన్ లిగాండ్ కి ఇచ్చి ఈ నెగటివ్ ఈ కార్బన్ లిగాండ్ మీద ఉండేటువంటి పాజిటివ్ ఛార్జ్ ని బ్యాలెన్స్ చేస్తాయి. సో ఈ రకంగా ఈ కార్బన్ లిగాండ్ వీడికి ఇవ్వడం కారణంగా వీడి దగ్గర నెగటివ్ ఛార్జ్, వీడికి ఇవ్వడం కారణంగా వీడి దగ్గర నెగటివ్ ఛార్జ్. సో అంటే వీడి పాజిటివ్ ఛార్జ్ ని వీడి నెగటివ్ ఛార్జ్ ఇంటరాక్ట్ చేయడం, వీడి పాజిటివ్ ఛార్జ్ ని వీడి నెగటివ్ ఛార్జ్ ఇంటరాక్ట్ చేయడం, ఈ రకమైన ఇంటరాక్షన్స్ ని సినర్జిక్ ఇంటరాక్షన్స్ అని చెప్పి నేను మీకు అక్కడ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ద అకామిలేషన్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్ అండ్ ద మెటల్ ఆటమ్ కెన్ బి కౌంటర్ బ్యాలెన్స్డ్ బై ట్రాన్స్ఫరింగ్ సమ్ నెగటివ్ ఛార్జ్ ఫ్రమ్ ద మెటల్ ఆటమ్ టు ద CO ligand. These transfer can be done by making MCO pi bond. అంతేగా కార్బన్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ అయింది, మెటల్ కార్బన్ లిగాండ్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే పై బాండ్ ఫామ్ అవుతుంది. సో బై ద ఓవర్లాప్ బిట్వీన్ an appropriate filled orbitals on the metal atom and empty pi star or pi star antibonding molecular orbitals of ligand. అదే ఇక్కడ చెప్పాడు, మెటల్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ CO ligand కి సంబంధించినటువంటి వేకెంట్ పై స్టార్ CO మాలిక్యూల్స్ మధ్య మీకు బాండింగ్ జరిగినప్పుడు ఇదిగోండి ఈ రకమైన బాండింగ్ జరుగుతుందని చెప్పాడు ఇక్కడ. అంటే ఫిల్డ్ మెటల్ కి సంబంధించి ఎవరు ఫిల్డ్ అంటే dx2y2 ఆర్బిటాల్స్ అనేటువంటి ఫిల్డ్ అంటండి. మెటల్ కి సంబంధించిన ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఏంటంటే dx2y2 కి సంబంధించినవంట. సో అట్లా. సో ఇప్పుడు మొత్తం మీద మీకు మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎలా జరిగింది, పై బాండ్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనేది చెప్పాడు. మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎలా జరిగింది అండ్ దెన్ పై బాండ్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనేది చెప్పాడమ్మా. సిగ్మా మనకు తెలుసు, సిగ్మా బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, లైగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే లైగాండ్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మెటల్ కి సంబంధించినటువంటి ఎంటీ అటామిక్ ఆర్బిటాల్స్ కి కనుక ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అంటే లైగాండ్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హోమో నుంచి మెటల్ కి సంబంధించినటువంటి లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లూమో కి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హోమో నుంచి లైగాండ్ కి సంబంధించినటువంటి లీస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లూమో కి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే పై బాండ్ ఫామ్ అవుతుంది. దాని మనకు అక్కడే ఉంది, ఎక్కడుంది, మెటల్ కి సంబంధించిన హోమో ఎవడు, లైగాండ్ కి సంబంధించిన హోమో ఎవడు అని తెలుసుకునే దగ్గరే మన సక్సెస్ డిపెండ్ అయ్యింది, హోమో లూమోల గురించి తెలుసుకునే దగ్గరే. ఓకే, నెక్స్ట్ molecular orbital on CO molecule. See the molecular orbital configuration of CO molecule given by Coulson. For example, NiCO4 pi bond in NiCO4 molecule results by the overlap between the filled dz2 or dx2y2 orbitals on nickel atom. Note that NiCO4 valence shell electron configuration is ఇది ఇట్లా రాసుకోవాలమ్మా. d ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకునేటప్పుడు ఇలా రాసుకోవాలి, dxy2 dyz2 dz2 dx2y2 dz2 ఇట్లా రాసుకోవాలి మీరు. 3dxy2 3dyx2 సంథింగ్ వీడు ఇచ్చాడు, అట్లా రాసుకుంటే dz2 4s0 and note that dxy2 dyz2 dzx2 dx2 1 dz1 ఇవి 4s2 and empty pi star pi y star pi x z2 molecular orbitals and CO molecule అంట. సో మీకు అంటే ఏ అటామిక్ ఆర్బిటాల్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ అటామిక్ ఆర్బిటాల్స్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది కనుక తెలియాలంటే ఖచ్చితంగా డి ఆర్బిటాల్స్ మళ్ళీ విడిగా రాసుకోవాలి. ఎట్లా, dxy dyz dzx dx2y2 dz2 ఇట్లా విడిగా రాసుకోవాలి మీరు. ఇట్లా విడిగా రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో dx1 y2 అన్నాడు వీడి ఇక్కడ, ఇట్లా రాసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే డి ఆర్బిటాల్స్ ని మళ్ళా dx2 y2 dz2 dxy dyz dzx గా విడిగా రాసుకునేటువంటి పద్ధతి ఏదైతుందో అది ఇంపార్టెంట్. నేను మీకు హ్యాలైట్ టైప్ ఆఫ్ క్లాసెస్ చెప్పేటప్పుడు డి ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్, డి ఆర్బిటాల్స్ ఎట్లా ఉంటాయి అనేది చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, అఫ్ కోర్స్ మనం మళ్ళా వేరే ఏదైనా చూసేటప్పుడు, ఇంకా వేరే టెక్స్ట్ బుక్స్ చూసేటప్పుడు ఇంకేదైనా బెటర్గా ఉంటుందేమో చూద్దాం. రైట్,
when we consider the formation of both the type of bonds in NiCO4 అంటే NiCO4 లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ పై బాండ్ ఫార్మేషన్ రెండు గనక చూస్తే when we consider the formation of both the types of bonds in NiCO4 అంటే NiCO4 చూసుకున్నప్పుడు when we consider the formation of both the types of bonds in NiCO4 లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ పై బాండ్ ఫార్మేషన్ గనక కన్సిడర్ చేస్తే we find that in this molecule 2 CO molecules are linked with Ni atom అంట. వాళ్ళు ఏం గమనించారంటే 2 CO molecules నికెల్ తో కనెక్ట్ అవ్వడం అనేది చూసారంట. we find that in this molecule 2 CO molecules are linked with nickel atom. యాక్చువల్ గా 4 CO లు ఉన్నాయి, 4 కూడా నికెల్ తో అవుతాయి. అదే చెప్తున్నాడు, find that in this molecule 2 CO molecules are linked with Ni atom exclusively by NiCO sigma bond, while the remaining 2 CO molecules are linked nickel atom by NiCO sigma as well as by NiCO pi bonds. Through the resonance and average bond order of 1.5 between nickel and CO established. అంటే ఏం చెప్తున్నారంటే మా టెట్రా కార్బనైల్ నికెల్ లో మొత్తం 4 కార్బనైల్ లిగాండ్స్ ఉంటే 4 కార్బనైల్ లిగాండ్స్ లో 2 కార్బనైల్ లిగాండ్స్ వచ్చేటప్పటికి సిగ్మా బాండ్ తో కనెక్ట్ అవ్వడం చూసారంట. ఇంకొక 2 కార్బనైల్ లిగాండ్స్ వచ్చేటప్పటికి సిగ్మా యాజ్ వెల్ యాజ్ పై బాండ్ తో కనెక్ట్ అవ్వడం చూసారంట. అంటే దాని అర్థం మీకు టెట్రా కార్బనైల్ నికెల్ లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ మొత్తం కూడా సిగ్మా బాండింగ్ లోనే ఒక్క సిగ్మా బాండింగ్ లోనే ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పలేము. టెట్రా కార్బనైల్ నికెల్ లో ఉండేటువంటి 4 కార్బనైల్ లిగాండ్స్ లో 2 కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండ్ తో మాత్రమే సిగ్మా బాండింగ్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఇంకొక 2 కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా అట్లాగే పై బాండ్ కూడా ఎగ్జిస్ట్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. సో త్రూ ద రెజనెన్స్ అండ్ యావరేజ్ బాండ్ ఆర్డర్, అప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత వస్తుందంటే నికెల్ మెటల్ కి అంటే మెటల్ కార్బన్ బాండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి 1.5 బిట్వీన్ అండ్ 1.5 బిట్వీన్ నికెల్ అండ్ CO అంట. సో బాండ్ ఆర్డర్ 1.5 ఉందంట. అయితే సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ MCO పై బాండ్ ఇన్ MCO6 అంటే హెక్సాకార్బనైల్ మెటల్లో మెటల్ కి కార్బనైల్ లిగాండ్ కి మధ్య పై బాండ్ గనుక ఫార్మేషన్ చూస్తే కార్బనైల్ ఇట్ ఈస్ ఫిల్డ్ DXY, DYZ and DXZX orbitals of metal atom which are used to overlap with vacant pi star and pi x star and pi y star molecular orbitals of CO molecule to form metal carbon sigma bonds అంట. అంటే లైగాండ్ కి సంబంధించినటువంటి పై స్టార్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు, మెటల్ కి సంబంధించినటువంటి DXY, DYZ, DZX కి సంబంధించినటువంటి ఇవి పై బాండింగ్ లో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ పై బాండ్స్. పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే చూడమ్మా, మెటల్ కి సంబంధించినటువంటి DXY, DYZ, DZX అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అదే మెటల్ కి సంబంధించినటువంటి DX2, Y2, DZ2 వచ్చేటప్పటికి సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇదిగోండి DX2, Y2, DZ2 వచ్చేటప్పటికి సిగ్మా బాండింగ్ లో, ఇది గుర్తుపెట్టుకోండి. మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి సంబంధించినటువంటి DX2, Y2, DZ2 వచ్చేటప్పటికి సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, ఎందుకంటే అవి ఎంటీగా ఉంటాయి కాబట్టి. అట్లాగే మెటల్ కి సంబంధించినటువంటి DXY, DYZ, DZ2 వచ్చేటప్పటికి DXY, DYZ, DZX వచ్చేటప్పటికి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, ఎందుకంటే అవి ఫిల్డ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ పై బాండ్ ఇన్ MCO6 కార్బనైల్ ఇట్ ఈస్ ఫిల్డ్ DXY, DYZ and DZX orbitals of metal atom which are used to overlap with vacant pi star anti-bonding molecular orbitals of CO molecule to form metal carbonyl pi bond. Since DZ2 and DX2, Y2 orbitals of metal atom have already been used in the formation of 6 D2sp3 hybridized orbitals. అంటే ఏంటి, సిగ్మా బాండ్స్ ఫామ్ చేసేసినాయి, 6 సిగ్మా బాండ్స్ ఫామ్ చేయడానికి ఉపయోగపడిపోయినాయి. ఏవి DX2, Y2 అనేటువంటి sp3 హైబ్రిడేషన్ లో ఇన్వాల్వ్ అయినాయి అమ్మా. ఇప్పుడు మీకు DX2, Y2, DZ2 మెటల్ కి సంబంధించినటువంటి DX2, Y2, DZ2 ఆర్బిటాల్స్ అనేటువంటివి D2sp3 హైబ్రిడేషన్ లో ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ D2sp3 హైబ్రిడేషన్ లో ఉన్న 2 D ఆర్బిటాల్స్ ఏంటి అంటే ఈ DZ2, DX2, Y2.
ఇవి ఎన్ని ఈ 2 డీలు ఒక ఎస్ 3 పీలు కలిసిపోయేసి మొత్తం D2sp3 హైబ్రిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే అవి సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. 6 సిగ్మా బాండ్స్ ఫామ్ చేసినాయి. అయితే ఇట్ కెన్ బి షోన్ ఇన్ ద మాలిక్యులర్ MCO6 కార్బైల్ 3 out of 6 CO మాలిక్యూల్స్. అంటే ఇక్కడ ఏమైంది, ఇంకా మీకు మిగిలిపోయింది ఏంది మెటల్ మీద DXY DYZ DZX మిగిలిపోయినాయి. అవి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయంట. అది ఇక్కడ చెప్పింది ఆయన. సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనల్ పై బాండ్స్ ఇన్ MCO6 కార్బనల్ it is filled DXY DYZ and DZX orbitals of metal atom. మెటల్ కి సంబంధించిన ఫిల్డ్ DXZ DXY DYZ DZX ఆర్బిటాల్స్ అనేటువంటివి. లైగాండ్ కి సంబంధించిన పై టు పిఎక్స్ పై టు పిఎక్స్ సంబంధించినటువంటి యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ తో కలిసిపోయేసి మీకు పై బాండ్ ఫామ్ చేస్తాయి. ఎందుకంటే మెటల్ కి సంబంధించిన DZ2 DX2 అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఆల్రెడీ బీన్ యూజ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 6 D2sp3 hybrid orbitals. It can be shown that in MCO6 carbonyls, ఇది ఇక్కడ చెప్తున్నాడు, ఎక్కడ చూపిస్తున్నాడు, MCO6 carbonyls 3 out of 6 CO molecules are linked with metal atom exclusively by MCO sigma bonds, while the remaining 3 CO molecules are attached by MCO sigma and CO pi bonds. An average bond order is 1.92 angstrom-minutes for CR-CO bond has been established in CR-CO. అంటే ఫైనల్ గా ఈయన మీకు ఇక్కడ టెట్రా కార్బనైల్ మెటల్స్ లో కానీ హెక్సా కార్బనైల్ మెటల్స్ లో కానీ ఆయన చెప్తుంది ఏంటంటే టెట్రా కార్బనైల్ మెటల్స్ లో 4 కార్బనైల్ లిగాండ్స్ లో 2 కార్బనైల్ లిగాండ్స్ అనేటువంటివి మెటల్ తో సిగ్మా బాండింగ్ లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. 2 కార్బనైల్ లిగాండ్స్ అనేటువంటి మెటల్ తో సిగ్మా బాండింగ్ అట్లాగే పై బాండింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అట్లాగే హెక్సా కార్బనైల్ మెటల్స్ లో 6 కార్బనైల్ లిగాండ్స్ లో 2 కార్బనైల్ లిగాండ్స్ అనేటువంటి మెటల్ తో సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. 2 కార్బనైల్ లిగాండ్స్ అనేటువంటి సిగ్మా బాండింగ్ ప్లస్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఇక్కడ. ఇది ఎప్పుడు మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ లో. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు 2 IR వాల్యూస్ రావాలి. హెక్సా కార్బనైల్ మెటల్ కి సిగ్మా బాండింగ్ లో మాత్రమే ఇన్వాల్వ్ అయినటువంటి COs 1 IR వాల్యూ ఇవ్వాలి. సిగ్మా బాండింగ్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి CO 1 IR వాల్యూ ఇవ్వాలి. ఈయన చెప్తున్నటువంటి వర్షన్ కరెక్టా తప్ప అనేది మనకి ఇంకా 2-3 పుస్తకాలు చదివితే కానీ మనకు క్లారిటీ రాదు. ఎందుకంటే ఈయన చెప్పిన లెక్క ప్రకారం టెట్రా కార్బనైల్ నికెల్లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ అన్ని ఒకే IR వాల్యూ ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే వాటి యొక్క బాండ్ ఆర్డర్ డిఫరెంట్ గా ఉంది. సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయితే ఒక బాండ్ ఆర్డర్ వస్తుంది, సిగ్మా ప్లస్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అయితే ఇంకొక బాండ్ ఆర్డర్ వస్తుంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్. చూద్దాం. సో ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ pi bond, metal atom acts as a donor, Lewis base, while CO molecule acts as a acceptor, Lewis acid or pi acid. So since CO molecules receives back donated electrons from the metal atom in low or zero oxidation state into its empty pi star or molecular orbital. So MCO pi bond stabilizes the low oxidation state of metal atom in carbonyls. So we have already said that CO in carbonyl function as poor donor. CO in carbonyls function as poor donor, but on the formation of MCO pi bond, the poor donor CO ligand becomes a sustainably better donor. So MCO pi bond is also called back donation, back bonding or back coordination. లేకపోతే దీన్ని పై బ్యాక్ బాండింగ్ అని కూడా చెప్తారని చెప్తున్నారు. సో అంటే ఏం లేదమ్మా, ఇక్కడ పై బాండ్ ఫార్మేషన్ అయితే అప్పుడు కార్బనైల్ లిగాండ్ మెటల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి కార్బనైల్ లిగాండ్ అనేది యాక్సెప్టర్ గా పనిచేస్తుంది అనేది, మెటల్ అనేది డోనర్ గా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ CO pi bond, మెటల్ ఆటమ్ యాక్ట్స్ యాస్ డోనర్, మెటల్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి డోనర్ గా యాక్ట్ చేస్తుంది, అందుకే దీన్ని లూయిస్ బేస్ అన్నారు. వైల్ CO మాలిక్యూల్ యాక్ట్స్ యాస్ అన్ యాక్సెప్టర్, CO ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి దాని యాక్సెప్టర్, దాన్ని లూయిస్ యాసిడ్ ఆర్ పై యాసిడ్ అన్నారు. సో సిన్స్ CO మాలిక్యూల్స్ రిసీవ్స్, అంటే CO ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి బ్యాక్ డొనేటెడ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ ఆటమ్ ఇన్ లో ఆర్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ ఇంటూ ఎంటీ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్. అంటే CO దానిలో ఉండే ఎంటీ పై స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లోపలికి ఎలక్ట్రాన్స్ ని వెనక్కి తీసుకుంటుంది కాబట్టి మెటల్ CO pi bond stabilizes the low oxidation state of the metal atom in carbonyls. కాబట్టి మెటల్ CO bond stabilizes the low oxidation state of the metal atom in carbonyls. మెటల్ CO అనేది మెటల్ కార్బనైల్స్ ని స్టెబిలైజ్ చేస్తుందని చెప్తున్నాడు. వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ CO in carbonyls function as poor donor.
మెటల్ కార్బన్స్ లో CO అనేది పూర్ డోనర్ గా పనిచేస్తుంది. ఇందాడే చెప్పాడు యాక్సెప్టర్ గా చేసింది కదా ఇక్కడ, అంటే పూర్ డోనర్ గా పనిచేస్తుంది. బట్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బన్ pi bond the poor donor CO ligand becomes a sustainably better donor. ఎప్పుడైతే CO మెటల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుందో అప్పుడు CO దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువైనాయి కాబట్టి అప్పుడు వీడు బెటర్ డోనర్ గా పనిచేస్తాడు అని చెప్తున్నాడు. సో MCO pi bond is also called back donation or back bonding or back coordination అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఒక మాట. సో నాకెందుకో ఈ పుస్తకం మీద ఇప్పటి వరకు కూడా ఇప్పుడు దాకా చదివిన దానికంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ ఒక 2-3 పాయింట్స్ వచ్చినాయి, బట్ వాటికి ఎవిడెన్స్ కావాలి మనకి. ఆయన ఏం చెప్తున్నంటే హెక్సాకార్బనైల్ మెటల్స్ లేదా టెట్రాకార్బనైల్ మెటల్స్ లో వచ్చేటువంటి కార్బన్ లిగాండ్స్ అన్ని కూడా, అంటే మెటల్ కార్బనైల్స్ లో ఉండే కార్బన్ లిగాండ్స్ అన్ని కూడా సిగ్మా బాండింగ్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కొన్ని సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, కొన్ని సిగ్మా ప్లస్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అనేది మనకు క్లారిటీ రావాలి. ఓకే, సో చూద్దాం. సో సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ pi bond takes place in the opposite direction of metal carbonyl sigma bond, అంటే మెటల్ కార్బనైల్ సిగ్మా బాండ్ ఏమో ఇలా జరిగింది, మెటల్ కార్బనైల్ pi bond ఏమో ఇలా జరిగింది, అంటే రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ pi bond takes place in the opposite direction of metal carbonyl sigma bond formation, మెటల్ కార్బనైల్ లో మెటల్ కార్బనైల్ సిగ్మా బాండ్ ఫార్మేషన్ కి ఆపోజిట్ గా మెటల్ కార్బనైల్ pi bond ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి the formation of metal carbonyl pi bond decreases the formation of metal carbonyl pi bond decreases the electron density. మెటల్ కార్బనైల్ pi bond ఫార్మేషన్ అనేది ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తుందంట. ఎవరి మీద? అక్యుములేటెడ్ ఆన్ ద మెటల్ ఆటమ్. మెటల్ మీద ఉండేటువంటి నెగటివ్ ఛార్జ్ లేదా మెటల్ మీద ఉండేటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తుంది డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బన్ సిగ్మా బాండ్. అంటే మెటల్ కార్బనైల్ లో మెటల్ కి కార్బన్ కి మధ్య సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మెటల్ మీద వచ్చినటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది మెటల్ కి కార్బనైల్ లిగాండ్ కి పై బాండ్ ఫార్మేషన్ జరిగేటప్పుడు తగ్గుతుంది అని చెప్తున్నాడు. సో ద నెట్ రిజల్ట్స్ ఈజ్ దట్ మెటల్ ఆటమ్ ఇన్ లెఫ్ట్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ అంట. దట్ నెట్ రిజల్ట్ ఈజ్ దట్ చివరిగా వచ్చేటువంటి ఫలితం ఏంటంటే మెటల్ ఆటమ్ ఇన్ లెఫ్ట్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్ అంట. మెటల్ ఆటమ్ ఇన్ లెఫ్ట్ ఆల్మోస్ట్ అన్చేంజ్డ్. మెటల్ ఆటమ్ అనేటువంటిది ఎటువంటి మార్పు ఉండట్లేదు అని చెప్తున్నాడు. ఫైనల్ గా ఇక్కడ ఈ మొత్తం కూడా ఏం చెప్తానంటే మనం ఏవైతే మెటల్ కార్బనైల్ చెప్పేటప్పుడు నేను సినర్జిక్ ఇంటరాక్షన్స్ మీకు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సిగ్మా బాండ్ ఫార్మేషన్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా, పై బాండ్ ఫార్మేషన్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశా బోర్డ్ మీద. సో మనం ఏంటంటే ఈ బుక్ లో ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ వస్తాయనే దానికోసం మనం ఈ బుక్ చదువుతా ఉన్నాం. సో మనం అనుకునేట్లే ఒక కొత్త పాయింట్ ఇక్కడ ఏంటంటే మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ అన్ని కూడా మెటల్ తో సిగ్మా బాండింగ్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు. కొన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, కొన్ని కార్బనైల్ లిగాండ్స్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనేది ఈయన వర్షం. అది ఎంత మటుకు నిజము అనేటువంటి విషయము మనం చూడాలి. ఇది కరెక్ట్ రాశాడా తప్పు రాశాడా అనేది మనకి ఇంకొక క్లారిటీ ఇంకొంత ముందుకు పోయేటప్పటికి వస్తుంది. నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. So thus we see that in carbonyls we have double bond between the metal atom and CO molecule. సో ఆ రకంగా మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి కార్బనైల్ కి మధ్య డబుల్ బాండ్ అనేది వస్తుంది. వాటిలో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్ అని చెప్తున్నాను. సో వన్ ఆఫ్ దీస్ బాండ్స్ ఈజ్ ఏ మెటల్ కార్బనైల్ సిగ్మా బాండ్ అండ్ ద అదర్ ఈజ్ ఏ మెటల్ కార్బనైల్ పై బాండ్. ఈ రెండిట్లో ఒకటి మెటల్ కార్బనైల్ కి సిగ్మా బాండ్, ఇంకొకటి మెటల్ కార్బనైల్ కి పై బాండ్ అని చెప్తున్నాను. సో ద ప్రాసెస్ ఆఫ్ బోత్ ద బాండ్స్ ఇన్ కార్బనైల్ స్ట్రెంథెన్ ద మెటల్ కార్బనైల్ బాండ్స్. ద ప్రాసెస్ ఆఫ్ బోత్ ద బాండ్స్ ఇన్ మెటల్ కార్బనైల్స్ అంటే ఈ రకంగా సిగ్మా బాండ్ ఫార్మేషన్ పై బాండ్ ఫార్మేషన్ రెండు ఫార్వర్డ్ అనేది ద ప్రెసెన్స్ ఆఫ్ బోత్ ద బాండ్స్ ఇన్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ పై బాండ్ రెండింటి యొక్క ప్రెసెన్స్ అనేది స్ట్రెంథెన్ ద మెటల్ కార్బనైల్ బాండ్స్. మెటల్ కార్బనైల్ బాండ్ ని సినర్జిక్ ఇంటరాక్షన్ చెప్పే కదా, సినర్జిక్ ఇంటరాక్షన్స్ ఆర్ జస్ట్ లైక్ రెసొనెన్స్ ఇన్ బెంజిన్. బెంజిన్ లో పై బాండ్ యొక్క డీలోకలైజేషన్ ఏదైతే రెసొనెన్స్ కి కారణమైందో అది బెంజిన్ యొక్క స్టెబిలిటీకి కారణం అవుతుందో, అట్లాగే మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ పై బాండ్ ఫార్మేషన్ అంటే మెటల్ కార్బనైల్స్ కి సంబంధించినటువంటి స్ట్రెంత్ ని పెంచడానికి పనిచేస్తాయని చెప్పా. అండ్ హెన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ కార్బనైల్స్ ఈస్ ఇంక్రీస్డ్. ఆ రకంగా మెటల్ కార్బనైల్స్ సంబంధించిన స్టెబిలిటీ పెరుగుతుంది. సినర్జిక్ ఇంటరాక్షన్స్ కాజెస్ టు స్టెబిలిటీ ఆఫ్ ద మెటల్ కార్బనైల్స్ అని కూడా చెప్పాను నేను మీకు. సో అది ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇక్కడ చెప్తున్నంత అదే. అయితే చూసారా, ఆయన మీకు చెప్పడానికైతే మెటల్ కార్బనైల్స్ లో అన్ని కార్బనైల్ లిగాండ్స్ మెటల్ తో సిగ్మా బాండ్ ని పై బాండ్ ని ఫామ్ చేయవు. కొన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తే ఇంకొన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా ప్లస్ పై బాండ్ ఫామ్ చేస్తాయి అని చెప్పాడుగా.
కానీ మళ్ళీ ఇక్కడ ఏమన్నా చూడండి, thus we seen that the that in carbonyls have the double bond between the metal atom and carbonyl molecule అన్నాడు. మెటల్ కార్బనైల్స్ లో కార్బనైల్ లిగాండ్ కి మెటల్ కి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది అని చెప్తున్నాడు. అఫ్ కోర్స్ అక్కడ చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడు, సిఓ సిగ్మా బాండ్ పై బాండ్ ఫామ్ చేస్తే డబుల్ బాండ్ వస్తుంది. ఈయనేం చెప్తున్నాడు, ఇక్కడ చెప్పిందంతా ఏంటమ్మా, అన్ని ఉండే ఇప్పుడు హెక్సా కార్బనైల్ మెటల్స్ లో ఉండేటువంటి అన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు. సారీ, అన్ని కార్బనైల్స్ సిగ్మా ప్లస్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు. కొన్ని సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకొన్ని సిగ్మా ప్లస్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్తున్నాడు. అంటే దాని అర్థము అన్ని పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవట్లే, అన్ని సిఓలు కొన్నే ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాడు. ఇది వాదన తప్పు, ఆ వాదన తప్పు నాకు తెలిసినంత మటుకు. చూద్దాం, బట్ ఇంకా మనం వెళ్ళే కొద్ది చూద్దాం. So thus we see that in carbonyls we have a double bond between the metal atom and CO molecule. One of these bonds in MCO sigma bond and the other is a MCO pi bond. The presence of both the bond in carbonyl strengthens the MCO bond and hence the stability of the carbonyls is increased. Tarvata, it is also clear from the mode of the formation of MCO sigma bond and MCO pi bond that in the former bond metal atom is acting as an acceptor while CO molecule is acting as a donor. On the other hand, in the latter bond metal atom is acting as a donor while CO molecule is accepting as an acceptor. So consequently in metal carbonyls both metal and ligand function both as donor as an acceptor. ఈ మాట చెప్పేసాం ఆల్రెడీ మనం. మెటల్ కార్బనైల్స్ లో మెటల్ లైగాండ్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, సో లైగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, లైగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు లైగాండ్ డోనర్ గా మెటల్ యాక్సెప్టర్ గా యాక్ట్ చేస్తుంది, అప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. మెటల్ లైగాండ్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు మెటల్ డోనర్ గా లైగాండ్ యాక్సెప్టర్ గా పనిచేస్తుంది, అప్పుడు పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే దాని అర్థం మెటల్ కార్బనైల్స్ లో లైగాండ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చే తత్వాన్ని ఎలక్ట్రాన్స్ తీసుకునే తత్వాన్ని, మెటల్ ఎలక్ట్రాన్స్ ఇచ్చే తత్వాన్ని ఎలక్ట్రాన్స్ తీసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి అనేది మనం చాలా క్లియర్ గా చెప్పాం. సో డైన్యూక్లియర్ కార్బనైల్స్ కనుక చూస్తే అదండి ఇక్కడ చెప్పిందంతా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే. మన ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది మొత్తం ఇక్కడ వచ్చింది. కొత్తగా ఆయన చెప్పింది, కొత్తగా మనకి ఇక్కడ ఏదైనా కనిపించిన విషయం ఏదైనా ఉందందరా అంటే, మెటల్ కార్బనైల్స్ లో అంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ లో అన్నిట్లో కూడా అన్ని కార్బనైల్ లిగాండ్స్ అనేటువంటి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు, కొన్ని కార్బనైల్ లిగాండ్స్ మాత్రమే పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనే మాట అర్థమవుతుంది. అయితే అన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకని 6 కార్బనైల్ లిగాండ్స్ లో 3 సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, 3 సిగ్మా ప్లస్ పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్తున్నాడు. అంటే 6 కూడా సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా, ఒక 3 మాత్రమే పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది. ఈ వాదన ఎంత మటుకు నిజం? కార్బనైల్ లిగాండ్స్ అనేటువంటివి బై డిఫాల్ట్ కార్బనైల్ లిగాండ్స్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు ఇన్వాల్వ్ ఇన్ సిగ్మా బాండింగ్ యాజ్ వెల్ యాజ్ pi bonding, but why here he said he can give he made a statement, carbonyl ligands, some of the carbonyl ligands involved in sigma bonding and some other carbonyl ligands involving in both sigma as well as pi. Why only some carbonyl ligands involved in pi bonding, why not others? That is question here. అదొకటి ఇక్కడ మనకి ఉండేటువంటి థింగ్, అదొకటి మనం చూసుకోవాలి. మిగిలింది మొత్తం నేను అక్కడ చెప్పిందే. ఇంకొక పాయింట్ ఇక్కడ మీకు ఇంకేదైనా వచ్చిందంటే ఒక అడుగు ముందుకేసి, నేను అఫ్ కోర్స్ హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లాసెస్ లో అడుగు నేను ముందుకేసాను. అంటే డి ఆర్బిటాల్స్ లో ఏవి డిఎక్స్వై డివైజెడ్ డిజెడ్ఎక్స్ డిఎక్స్ స్కోర్ వై స్కోర్ డిజెడ్ స్కోర్ లో ఎవరు సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతారు, ఎవరు పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతారు మెటల్ కార్బనైల్స్ లో అనేది. అయితే అక్కడ మీకు డిఎక్స్ స్క్వేర్ అక్కడ క్వాడ్రపుల్ బాండింగ్ వస్తుంది హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లాసెస్ లో. డిజెడ్ స్క్వేర్ కానీ డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవి అక్కడ మీకు క్వాడ్రపుల్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, ఐ మీన్ డెల్టా బాండింగ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్ అనే సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి, డిఎక్స్వై డివైజెడ్ డిజెడ్ఎక్స్ అనేటువంటి పై బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్తున్నాడు ఈయన మెటల్ కార్బనైల్స్ లో. చూడమ్మా, బాండింగ్ ఈజ్ డిఫరెంట్, బాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బాండింగ్ ఈజ్ డిఫరెంట్ టు డిఫరెంట్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. లైక్ మెటల్ కార్బనైల్స్ లో బాండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లాసెస్ లో బాండింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. హ్యాలైడ్ టైప్ ఆఫ్ క్లాసెస్ లో బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే డి ఆర్బిటాల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఐ మీన్ ఏ డి ఆర్బిటాల్స్ సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే డి ఆర్బిటాల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే డి ఆర్బిటాల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దట్స్ యూ హావ్ టు అబ్జర్వ్.
మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు దట్ షార్ట్ నోటీస్ మీరు దాన్ని గమనించాలి. ఓకే. సో అక్కడికి అయిపోతే దెన్ యూ కమ్ హియర్. అక్కడికి మనకు మోనోన్యూక్లియర్ మెటల్ కార్బైల్ సంబంధించి చెప్పాం. ఫైనల్‌గా ఆయన మోనోన్యూక్లియర్ మెటల్ కార్బైల్ సంబంధించి బాండింగ్ గురించి ఆయన ఏం చెప్పాడమ్మా అంటే, మెటల్ కార్బనైల్స్‌లో మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్‌కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. మెటల్ కార్బనైల్ లిగాండ్‌కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. అంటే సిగ్మా బాండ్ ఫార్మేషన్, పై బాండ్ ఫార్మేషన్ మాట్లాడాడు. కానీ చూసారా? ఈ పుస్తకంలో ఎక్కడా కూడా సినర్జిక్ ఇంటరాక్షన్స్ అనే ఒక మాట మాట్లాడకుండా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. దట్ ఈస్ నాట్ ఫైన్ ఎట్ ఆల్. మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటిది మెయిన్ స్పెసిఫికేషన్ మెటల్ కార్బనైల్స్ అనేటువంటివి సినర్జిక్ ఇంటరాక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాయనేది. అలాంటి మాట మాట్లాడకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ పుస్తకాన్ని నేనైతే ఖచ్చితంగా గొప్ప పుస్తకం అని మాత్రం నేను చెప్పను. సో ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలుసు హైడ్రోబోరేషన్ అనేది చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీలో హైడ్రోబోరేషన్ అనే కాన్సెప్ట్ చూస్తే హైడ్రోబోరేషన్ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుందా? యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుందా? అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనకు తెలుసు హైడ్రోబోరేషన్ మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుంది అనే విషయం. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో సింథసిస్ సంబంధించి విలియం క్యారోథ్రస్ అనే పుస్తకాన్ని అద్భుతమైన పుస్తకంగా చెప్తారు. గొప్ప పుస్తకంగా చెప్తారు. కానీ అదే పుస్తకంలో ఆయన ఎక్కడా కూడా విలియం క్యారోథ్రస్ పుస్తకంలో హైడ్రోబోరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా అది మార్కోనికాఫ్ రూల్ ఫాలో అవుతుందనే మాట చెప్పడు. చెప్పకుండా చెప్పుకుంటాడు. మరి అది ఎంత మటుకు సబబు అనేది నాకైతే తెలీదు అలా రాయడం. అట్లాగే ఈయన ఇక్కడ ఎక్కడ కూడా సినర్జిక్ ఇంటరాక్షన్స్ అనే మాట మాట్లాడకుండా సినర్జిక్ ఇంటరాక్షన్ ఈస్ వెరీ ఫైన్ టు ఎక్స్‌ప్లెయిన్ ద ఇంక్రీజింగ్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ టు ఎక్స్‌ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ సంబంధించిన స్టెబిలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో సినర్జిక్ ఇంటరాక్షన్స్ ఈస్ వెరీ ఫైన్. మరి అది చెప్పకుండా ఎలా చెప్తారనేది నాకు అర్థం కాని విషయం. సరే చూద్దాం. డైన్యూక్లియర్ కార్బనైల్స్ అంటే ఏం లేదు. ఒక్కొక్క ఆథర్‌కి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటది. వాళ్ళ యొక్క పర్సెప్షన్‌ని బేస్ చేసుకొని ఇది చెప్తా ఉంటారు. సో డైన్యూక్లియర్ కార్బనైల్ చూస్తే Mn2CO10 గాని, అదే గ్రూప్‌కి సంబంధించిన మాంగనీస్, టెక్నీషియం Tc2CO10 గాని, అదే గ్రూప్‌కి సంబంధించిన రేనియం Re2CO10 కార్బనైల్స్. దీస్ ఆర్ ద డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్. ఆఫ్ కోర్స్ Fe2CO9 ఈస్ ఆల్సో డైన్యూక్లియర్. ఇదిగోండి మళ్ళా 2 రకాలు చెప్పాడు. డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్‌లో Mn2 మాంగనీస్ గ్రూప్‌కి సంబంధించిన మాంగనీస్, టెక్నీషియం, రేనియం ఫార్మ్ చేసే Mn2CO10, Tc2CO10, Re2CO10 కార్బనైల్స్ గాని, ఆ తర్వాత కోబాల్ట్ గ్రూప్‌కి సంబంధించిన CO2, CO8, Fe2 ఐరన్ గ్రూప్‌కి సంబంధించి Fe2CO9, OS2CO9 గాని వీటిలో ఏం చెప్తున్నాడో చూద్దాం. వీటిలో వచ్చి దేర్ ఇస్ నో బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అండి. బట్ హియర్ దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్. సో అంతే కదా. Mn2CO10 గాని, Tc2CO10 గాని, Re2CO10 దట్ ఈస్ ద స్పెసిఫికేషన్. 7th B group is the only group which can exhibit metal carbonyls without bridging carbonyls అని చెప్పా. మెటల్ కార్బనైల్స్ ఫార్మ్ చేసే వాటిలో 7th B group is the only group which can forms metal carbonyls without what అమ్మా? Without bridging carbonyls. Bridging carbonyls లేకుండా మెటల్ కార్బనైల్స్ ని ఎగ్జిబిట్ చేసే గ్రూప్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ 7th B group అని చెప్పేసి నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఆ వీడియోస్లో చెప్పుకున్నాను నేను. మీరు ఆ వీడియోసే చక్కగా ఫాలో అవ్వండి. ఆ వీడియోసే ఫాలో అవ్వండి. ఏదైనా కరెక్షన్స్ ఉంటే నేను చెప్తా. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు బిట్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకు. మీరు అవి ఫాలో అవ్వండి. ఓకే. ఇవి ఏంటంటే సెకండరీ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాం మనం. సో రైట్ టు కమ్ హియర్. సో ఇన్ ఆల్ దీస్ కార్బనైల్స్ ఈచ్ మెటల్ ఆటమ్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద మెటల్ ఆటమ్ బై సిగ్మా బాండ్, మెటల్ సిగ్మా బాండ్, అండ్ 5 టెర్మినల్ కార్బనైల్స్ CO బై కోఆర్డినేటెడ్ సిగ్మా బాండ్, CO బాండ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే Mn2CO10 లో కానీ, Tc2CO10 లో కానీ, Re2CO10 లో కానీ మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం బాండ్స్ అనేటువంటివి మెటల్ సిగ్మా బాండ్ చేత కనెక్ట్ అయి ఉంటాయంట. ఆ తర్వాత అండ్ 5 టెర్మినల్ CO గ్రూప్స్, ఒక్కొక్క మెటల్ మీద 5 టెర్మినల్ కార్బనైల్ లిగాండ్స్ అనేవి ఉంటాయంట బై కోఆర్డినేటెడ్ బాండ్ అంటే COM సిగ్మా బాండ్ ద్వారా. ద ప్రెసెన్స్ ఆఫ్ మెటల్ బాండ్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్ విత్ ద డయామాగ్నెటిక్ నేచర్ ఆఫ్ దీస్ కార్బనైల్స్. Mn2CO10 కానీ, Tc2CO10 కానీ, Re2. ఆఫ్ కోర్స్ మెటల్ కార్బనైల్స్ అన్ని దే ఆర్ ఇన్ డయామాగ్నెటిక్ నేచర్ ఎక్సెప్ట్ ఫిఫ్త్ B group, vanadium group. There is the only paramagnetic binary neutral metal carbonyl group. సో వాడు మినహాయించి మిగిలిన కూడా డయామాగ్నెటిక్. అందుకే Mn2CO10, Tc2CO10, Re2CO10 ఏంటంటే మ్యాంగనీస్ కి మధ్య సిగ్మా బాండ్ అనేది ఒక మ్యాంగనీస్ మీద ఒక ఎలక్ట్రాన్, ఇంకొక మ్యాంగనీస్ మీద ఒక ఎలక్ట్రాన్ రెండు కలిసిపోయి సిగ్మా బాండ్ ఫామ్ చేసినాయి కాబట్టి
అక్కడ ఎటువంటి Mn2CO10 లో ఎటువంటి అన్‌పెయిడ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి అది సిగ్మా బాండింగ్ లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే డయామాగ్నెటిక్ నేచర్ లో ఉంటుందని చెప్తున్నాడు. సో ద ప్రెసెన్స్ ఆఫ్ MM బాండ్ ఈస్ ఆల్సో సపోర్టెడ్ బై ద డయామాగ్నెటిక్ నేచర్ ఆఫ్ దిస్ కార్బనైట్స్. అంటే ఈ మెటల్ కార్బనైట్స్ సంబంధించినటువంటి డయామాగ్నెటిక్ నేచర్ ని మెటల్ కి మధ్య ఉండే సిగ్మా బాండింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పాడు. దీస్ కార్బనైట్స్ డు నాట్ హ్యావ్ బ్రిడ్జింగ్ కార్బనైట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. Mn2CO10 లో కానీ Tc2CO10 లో కానీ Ru2CO10 లో కానీ there is no bridging carbonyls. Since the coordination number of each metal atom in these carbonyls is 6. ఇక్కడ ఉండేటువంటి వాటిలో మెటల్ ఆటమ్ కోఆర్డినేషన్ నెంబర్ 6. మెటల్ ఆటమ్ ఈజ్ DsP2 hybridized. All the electrons in these. అయితే ఇక్కడేమో D2sp3 అన్నాడు కదమ్మా. మీకు ఇదే టెక్స్ట్ బుక్ లో DsP3 హైబ్రిడేషన్ చెప్తాడు. విడివిడిగా ఒక్కొక్క మెటల్ DsP3 అంటాడు, కానీ రెండు మెటల్స్ కలిసిపోయినప్పుడు D2sp3 అంటాడు. అంటే ఓవరాల్ గా వచ్చి D2sp3 హైబ్రిడేషన్, విడివిడిగా అయితే DsP3 అంటాడు. All these electrons in these carbonyls are paired and hence these carbonyls are diamagnetic. The structure of Mn2CO10 has been explained in detail on page 585. అంటే మీరు ఇక్కడ ఇది ఓరు చూస్తారు, ఇది చూసిన తర్వాత దాన్ని గో ఫర్ మళ్ళా డీటెయిల్ డిస్కషన్ చేస్తారు. అది ఇంపార్టెంట్ మనకి, అది ఇంపార్టెంట్. అక్కడ ఏం చెప్పాడని చూద్దాం. ఆ తర్వాత CO2, CO8, Fe2CO9 అండ్ OS2CO9. ఈ కార్బనైల్ లిగాండ్స్ కి ఈ మెటల్ కార్బనైల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ మెటల్ కార్బనైల్స్ లో మెటల్ సిగ్మా బాండ్ ఇస్ దేర్, బట్ ఈ మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి దేర్ ఇస్ నో సిగ్మా బాండింగ్. ఈ మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి దేర్ ఇస్ నో బ్రిడ్జింగ్ కార్బనైల్స్, బట్ ఈ మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి దేర్ ఇస్ ఎ బ్రిడ్జింగ్ కార్బనైల్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అది. మళ్ళా చూడండి, ఈ మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి మధ్య బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉండవు. ఈ మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కి మధ్య బ్రిడ్జింగ్ కార్బనైల్స్ వస్తాయి. అంటే డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ లో కూడా బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ని ఎగ్జిబిట్ చేసే మెటల్ కార్బనైల్స్, బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ని ఎగ్జిబిట్ చేయని మెటల్ కార్బనైల్స్ రెండు రకాలు ఉన్నాయి. సో దీస్ కార్బనైల్స్ కంటైన్స్ బోత్ టైప్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్స్ విచ్ ఆర్ బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అండ్ టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్. సో చూడండి, బ్రిడ్జింగ్ కార్బనైల్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ వచ్చి 2 ఉంది. టెర్మినల్ కార్బనైల్స్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ వచ్చి 3 ఉంది. బ్రిడ్జింగ్ కార్బనైల్స్ లో కార్బన్ 2 మెటల్ కి కనెక్ట్ అవుతుంది. టెర్మినల్ కార్బనైల్స్ లో కార్బన్ 1 మెటల్ కి కనెక్ట్ అవుతుంది. సో బ్రిడ్జింగ్ కార్బనైల్స్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 metal atoms. The number of bridging carbonyl groups present in CO2, CO8 only in one isomeric form. అవును, మీకు CO2, CO8 2 ఐసోమరిక్ స్ట్రక్చర్స్ ఇస్తుందని చెప్పాను నేను మీకు, బ్రిడ్జింగ్ వితౌట్ బ్రిడ్జింగ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ద నెంబర్ ఆఫ్ బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ CO2, CO8. అంటే CO2, CO8 లో బ్రిడ్జింగ్ వచ్చేటప్పటికి ఒక ఐసోమర్ లోనే ఉంటాయంట. Fe2CO9 అండ్ OS2CO9 is 2, 3 and 1 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే CO2, CO8 లో 2 బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉంటాయని, Fe2CO9 లో 3 బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉంటాయని, OS2CO9 లో ఒకటే అసలు ఉండవు. OS2CO9 ఐ థింక్ ఉండవేమో, ఏం చెప్తున్నాను. సో ఇక్కడ OS2CO9 లో ఒకటే ఉంటుందని చెప్తున్నాడు, ఓన్లీ ఇన్ ద వన్ ఐసోమరిక్ ఫార్మ్. ఇక్కడ ఏం చెప్పాడు, ద నెంబర్ ఆఫ్ బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ ప్రెసెంట్ ఇన్ CO2, CO8, Fe2CO9 అండ్ OS2CO9. CO2, CO8 లో 2 బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉంటాయంట, Fe2CO9 లో 3 ఉంటాయంట, OS2CO9 లో 1 ఉంటుందంట. సో వైల్ ద నెంబర్ ఆఫ్ టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్ is 6, 6 and 8 రెస్పెక్టివ్లీ. స్ట్రక్చర్స్ అన్ని మీరు చూసారు. సో ఈచ్ ఆఫ్ ద బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్ ఇస్ అటాచ్డ్ విత్ మెటల్ బై, ఇదంట బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఇలా ఉంటుంది. వైల్ ఈచ్ ఆఫ్ ద టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్ అటాచ్డ్ ద మెటల్ బై, ఇట్లా ఉంటుంది కోఆర్డినేటెడ్ బాండ్. ఆల్ దీస్ కార్బనైల్స్ హ్యావ్ మెటల్ బాండ్. ద ప్రెసెన్స్ ఆఫ్ మెటల్ బాండ్ కన్ఫర్మ్స్ ద డయామాగ్నెటిక్ నేచర్ ఆఫ్ దీస్ కార్బనైల్స్ అన్నాడు. సో ఏం లేదండి, బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అంటే డైన్యూక్లియర్ లో బ్రిడ్జింగ్ కార్బనైల్స్, టెర్మినల్ కార్బనైల్స్ 2 రకాల కార్బనైల్స్ ఉంటాయని చెప్పాడు. ఈ స్ట్రక్చర్స్ అన్ని నేను చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా. You just follow what the previous videos there in our YouTube channel. మన యూట్యూబ్ ఛానల్లో ఇదివరకు ఏవైతే కార్బనైల్ లిగాండ్స్, మెటల్ కార్బనైల్స్ సంబంధించి నేను ఏవైతే క్లాస్ వీడియోస్ చెప్పుకున్నానో అవి ఫాలో అవ్వండి. అవి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి. తర్వాత ఇక్కడ ఎడిషనల్ పాయింట్స్ ఏమైనా వస్తాయేమని చూసాం, బట్ ఇక్కడ ప్రజెంటేషన్ అంత ఫైన్, నాకు అంత బెటర్గా ప్రజెంట్ చేశాడని నాకేమి ఇక్కడ అంత అద్భుతంగా అనిపిలా. చూద్దాం. కాబట్టి అవి చూడండి. అక్కడ ఒకటే కరెక్షన్ ఏంటంటే, CO లిగాండ్ 14 electrons అంటే తక్కువ ఉన్నప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏది తీసుకోవాలనేది ఒక్కటే కరెక్ట్ చేసుకోండి. అక్కడ ఇంకేం కరెక్షన్ లేదు అక్కడ.
సో trinuclear carbonyls చూస్తే here we shall consider the structures of Fe3CO12, Ru3CO12 and OH3CO12 carbonyls. The trinuclear carbonyls OH3CO12 and Ru3CO12 have similar structure. So OH3CO12 Ru3CO12 లో there is no bridging carbonyls. నేను మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఏం చెప్పానంటే గ్రూప్స్ లో పైనుంచి కిందకు వచ్చేటప్పటికి బ్రిడ్జింగ్ కార్బనల్స్ ని ఫామ్ చేసే క్యాపబిలిటీ తగ్గుతుంది. పీరియడ్స్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళే కొద్దీ బ్రిడ్జింగ్ కార్బనల్స్ ని ఫామ్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది. ఈ విషయం నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో చూడండి, వైల్ Fe3CO12 has a different structure, OH3CO12 and Ru3CO12 contains 3 metal atoms. Each of these linked with the three remaining 2 metal atoms. Thus, there are 3 metal bonds in each of these carbonyls. All the 3 metal bonds lies in the equilateral triangle. Each metal atom is attached with 4 terminal CO groups, which make an approximate octahedral configuration around each metal atom. These molecules do not have any bridging CO groups. Which చెప్పాను నేను అక్కడ. కావాలంటే స్ట్రక్చర్స్ చూడండి, OH3CO12 చెప్పాను, Ru3CO12 చెప్పాను, దాంట్లో ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయని చెప్పాను, ఎన్ని టెర్మినల్ కార్బన్స్ ఉన్నాయో చెప్పాను, ఎన్ని బ్రిడ్జింగ్ కార్బన్స్ ఉన్నాయో చెప్పాను, వీటిలో బ్రిడ్జింగ్ ఉండవని చెప్పాను, దీంట్లో బ్రిడ్జింగ్ ఉన్నాయని చెప్పాను, ఎన్ని బ్రిడ్జింగ్ ఉన్నాయో చెప్పాను, ఎట్లా ఉన్నాయో చెప్పాను, దాని స్ట్రక్చర్ ఏంటో కూడా చెప్పాను. ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ Fe3CO12 590 చూడమన్నాడు. అక్కడ పోతే మనకి ఇంకా బెటర్గా వస్తుంది. సో ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ వాట్ అండి. సో దట్ ఈస్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్ చెప్పేటప్పుడు మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్, డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్, ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అని చెప్పి క్లాసిఫై చేసి చెప్పాడైనా. ఈయన స్ట్రక్చర్ అండ్ బాండింగ్ చెప్పాడు కానీ ఫైన్, నాకైతే అంత బెటర్గా చెప్పాడని అనిపించలేదు. నేను దీనికంటే కూడా రామలింగం పుస్తకంలోనే బెటర్గా చెప్పాడు అనిపించింది నాకు, సింపుల్గా. అది నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పింది మొత్తం, నేను మీకు బోర్డులో ఏదైతే చెప్పానో అది మొత్తం కూడా మీకు రామలింగం టెక్స్ట్ బుక్ అనిపిస్తుందండి. అదేదో సినిమాలో నిన్ను చూస్తుంటే మీ నాన్న కనిపిస్తున్నాడు, నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడని. సో మీరు ఆ క్లాసెస్ మొత్తం వింటే కనుక మీకు రామలింగం టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పింది వి రామలింగం అండ్ ఆర్ గోపాలన్. ఆయన మెటల్ కార్బనైల్స్ ఏదైతే కంటెంట్ ఇచ్చాడో ఆ కంటెంట్ మొత్తం కూడా నేను మీకు అక్కడ ఇచ్చిన అనమాట. ఓకే, దెన్ గో ఫర్ దాట్, అక్కడ చూసుకోండి. అయితే ఇంకపోతే మీకు ఇక్కడ 2 విషయాలు మిగిలినాయి. ఒకటి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అండి. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ EN రూల్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ EN రూల్ యాజ్ అప్లైడ్ టు మెటల్ కార్బనైల్స్ ఒకటి, దాంట్లో మోనోన్యూక్లియర్ ఒకటి, పాలిన్యూక్లియర్ ఒకటి, 2 ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 18 ఎలక్ట్రాన్ రూల్. ఈ 2 ఒకసారి చెప్పేసి ఈరోజు క్లాస్ నేను క్లోజ్ చేస్తా. రేపు ఏంటంటే ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ డిస్కషన్ రేపు చేద్దాం. ఓకేనండి, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది రేపు చేద్దాం. ఒక్క నిమిషం అండి, నేను ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇప్పటికి ఓకే. సో ఇక్కడ వరకు మీకు ఏం కంప్లీట్ అయిందంటే స్ట్రక్చర్ అండ్ బాండింగ్, మెటల్ కార్బనైల్స్ సంబంధించిన స్ట్రక్చర్ అండ్ బాండింగ్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ యు కమ్ హియర్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ అండి. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్. సో ఓకే అండి, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ చూద్దాం. సో EN రూల్ మీకు తెలుసు, అక్కడ 2 చెప్పున్నా నేను, G - xm plus 2y by x is equal to x minus 1 అంతేనమ్మా సార్? పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ కి, పాలీన్యూక్లియర్ కి మీరు చెప్పింది సార్. ఇప్పుడు పాలీన్యూక్లియర్ కి అయితేనేమో G - xm plus 2y by x is equal to x minus 1. అది చేయండి, అది పని చేస్తుంది. అది నేను ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా. సో బట్ ఇక్కడ ఈయన మోనోన్యూక్లియర్ కి ఏం చెప్పాడో చూసి తర్వాత పాలీన్యూక్లియర్, మోనోన్యూక్లియర్ కూడా ఏదో ఫార్ములా చెప్పాను నేను, m+2y సార్. xm plus 2y చెప్పాను, mx plus 2y చెప్పుకుంటా. ఓన్లీ m+2y సార్. అంతే మెటల్ m+2y. ఎందుకంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బన్స్ లో ఒకటే మెటల్ ఉంటది కాబట్టి, మోనోన్యూక్లియర్ మెటల్ కార్బన్స్ లో ఒకటే మెటల్ ఉంటది కాబట్టి m+2y చెప్పాము. m+2y అంటే m is equal to number of metal atoms plus 2y అంటే 2 into y, y is equal to number of ligands, 2 is equal to electrons donated by ligand. Okay, right. So effective atomic number EN rule as applied to metallic carbons చూస్తే mononuclear carbons having the metallic atom
విత్ ఈవెన్ అటామిక్ నెంబర్ అన్నాడు కాబట్టి అంటే ఒకటే ఈవెన్ అటామిక్ నెంబర్ అంటున్నాడు. సో మోనోన్యూక్లియర్ చూస్తే CrCO6 24 అంటే అటామిక్ నెంబర్ ఈవెన్ అటామిక్ నెంబర్ అన్నాడు. సో క్రోమియం CrCO6, MoCO5, WCO6, FeCO5, NaCO4 ఇవి మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ కి ఎగ్జాంపుల్స్ అండి. సో చూడండి, మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ హ్యావింగ్ ద మెటల్ అటామిక్ atom with even atomic number CrCO6, MoCO5, WCO6, FeCO5, NaCO4 etc. are the examples of such carbonyls. All such carbonyls obey the EN rule according to which after CO group have donated a certain number of electron pairs. So the zero valent metal atom through CO metal sigma bonding, the total number of electrons on the metal atom including those gained from CO molecule becomes equal to atomic number of the next inert gas అని చెప్పాడు. అంటే ఏం లేదండి, ఇక్కడ మీకు నేను చెప్పిన ఫార్ములా ఏదైతే M+2 అనే ఫార్ములా తీసుకుంటే where M is equal to number of metal atoms అంతేనమ్మా, where M is equal to metal atomic number సార్. right where M+2 అయ్యండి, where M is equal to metal atomic number plus 2 is equal to number of electrons 2 is equal to number of electrons donated by CO ligand, CO is equal to number of CO ligands వేసుకుంటే అదనేది ఇక్కడ ఉండే మెటల్ కి నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ కి అంటే ఈ మొత్తము నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ కి దానికి ఈక్వల్ అయితే అది అటామిక్ నెంబర్ రూల్ ఫాలో అవుతుందని, లేకపోతే అవ్వట్లేదని చెప్పి చెప్తాడు. అదే ఇక్కడ ఆయన చెప్పింది కూడా. అది ఏం చెప్పాడు ఇక్కడ ఆయన, ఆల్ సచ్ కార్బనైల్స్ ఒబే ద ఈఎన్ రూల్. ఇవన్నీ కూడా ఈఎన్ రూల్ ని ఒబే చేస్తున్నాయంట. ఎట్లా? అకార్డింగ్ టు దేని ప్రకారం, which after CO groups have donated a certain number of electron pairs. ఎన్ని కార్బనైల్ లిగాండ్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ని జీరో వాలెంట్ మెటల్ ఆటమ్ కి డొనేట్ చేసిన తర్వాత, ఏది మెటల్ కార్బనైల్ సిగ్మా బాండింగ్ ద్వారా డొనేట్ చేసిన తర్వాత, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద మెటల్ ఆటమ్ ఇంక్లూడింగ్ దోస్ గెయిన్డ్ బై CO మాలిక్యూల్స్ బికమ్స్, అంటే కార్బనైల్ లిగాండ్స్ డొనేట్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ ప్లస్ మెటల్ దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కలుపుకొని ఈక్వల్ టు ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్, అది నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ కి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అదే ఇక్కడ చెప్పాడు, ఈఎన్ రూల్ అప్లై టు మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ హ్యావింగ్ మెటాలిక్ ఆటమ్ విత్ ఈవెన్ అటామిక్ నెంబర్. నోట్ దట్ ఇన్ ఆల్ ద కార్బనైల్స్ మెటల్ ఆటమ్ ఈజ్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్. మెటల్ కార్బనైల్స్ అన్నిట్లో కూడా మెటల్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ CrCO6 లో క్రోమియం అటామిక్ నెంబర్ 24, 6 కార్బనైల్ లిగాండ్స్ 6 12 ఎలక్ట్రాన్స్ ఇచ్చినాయి. అప్పుడు మొత్తము 24 12 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ 36 అనేది నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్, క్రోమియం కి తర్వాత వచ్చే ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ క్రిప్టాన్, దాని అటామిక్ నెంబర్ 36 సరిపోయింది కాబట్టి ఇది ఈఎన్ రూల్ ఫాలో అవుతుంది. MoCO6 మాలిబ్డినం అటామిక్ నెంబర్ 42, దాని నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మొత్తం 6 కార్బన్ లిగాండ్స్ ఉన్నాయి, 6 12 ఎలక్ట్రాన్స్, మొత్తం 54. xenon అటామిక్ నెంబర్ 54 సరిపోయింది కాబట్టి వీడు ఫాలో అవుతున్నాడు. టంగ్స్టన్ 74, 6 12 12 74 86 రెడాన్ కి సంబంధించినటువంటి అటామిక్ నెంబర్ కి సరిపోతుంది కాబట్టి ఈఎన్ రూల్ ఫాలో అవుతుంది. FeCO5 చూడండి, క్రోమియం మాలిబ్డినం టంగ్స్టన్, ఐరన్ రుథేనియం ఆస్మియం నికెల్, ఇట్లా గుర్తుపెట్టుకునేదానికి మీరు. సో ఐరన్ 26, 5 10 10 26 36, క్రిప్టాన్ అటామిక్ నెంబర్ కి సరిపోయింది కాబట్టి ఈఎన్ రూల్ ఫాలో అవుతుంది. చూడండి, క్రోమియం నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ క్రిప్టాన్, మాలిబ్డినం నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ జినాన్, టంగ్స్టన్ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ రెడాన్, ఐరన్ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ క్రిప్టాన్, రుథేనియం నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ జినాన్, ఆస్మియం నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ రెడాన్. మీకు ఇది గుర్తుండాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ బాగా రావాలంటే పీరియాడిక్ టేబుల్ బాగా వచ్చి ఉండాలి. మెటల్ కార్బనైల్స్ బాగా రావాలంటే డి బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అయినటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ బాగా వచ్చి ఉండాలి. ఆర్డర్ బాగా గుర్తుండాలి, ఆడుతూ ఉండాలి నోటు మీద. అట్లా పట్టుకోగానే స్కాండియం, టిటానియం, వెనడియం, క్రోమియం, మాంగనీస్, ఫెరస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, ఇట్రియం, జర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పల్లాడియం, సిల్వర్, కాడ్మియం, లాంథ్రమ్, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేడియం, ఆస్మియం, మీడియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ. అట్లా చెప్పేయాలి. అలా గుర్తుంటే గ్రూప్స్ వైజ్ గా మీకు గుర్తుంటాయి. సో క్రోమియం మాలిబ్డినం, టంగ్స్టన్, ఐరన్ అనగానే ఐరన్, రుథేనియం, ఆస్మియం, నికెల్ అనగా నికెల్, పల్లాడియం, ప్లాటినం, స్కాండియం అంటే దాని కింద ఏమొస్తాయి. సో అట్లా టైటానియం అంటే ఏమొస్తాయి, వెనిడియం అనగానే ఏమొస్తాయి, స్కాండియం కింద ఏమొస్తాయి అమ్మా, టైటానియం కింద ఏమొస్తాయి, వెనిడియం కింద ఏమొస్తాయి. వెనిడియం అంటే వెనిడియం, నియోబియం, టంటాలం, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం, ఐరన్, రుథేనియం, ఆస్మియం, కోబాల్ట్, రోడియం, ఇరిడియం,
palladium, nickel, palladium, platinum, copper, zinc, copper, sorry, copper, zinc, cadmium, copper, zinc, mercury అనుకుంటా, అట్లా గుర్తుండాలి. So on the basis of EN rule, it can be explained why nickel atom does not form hexacarbonyls, NiCO6, and non-formation of NiCO6 is because of the fact that EN of nickel atom would be equal to 28 plus, that is which not atomic number of any of the noble gases అంట. సో నికెల్ ఎందుకు హెక్సాకార్బన్ నికెల్ ఫామ్ చేయట్లేదు అనే దాన్ని ఈఏఎన్ రూల్ ప్రకారం చెప్పొచ్చంట. మీరు NiCO6 కనుక ఈఏ అని చెప్పినట్లయితే 40 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ అనే కాన్ఫిగరేషన్ లేదు కాబట్టి నికెల్ అనేటువంటిది టెట్రాకార్బన్ నికెల్ మాత్రమే ఫామ్ చేస్తుంది, హెక్సాకార్బన్ నికెల్ని ఫామ్ చేయదు అనేది చెప్తున్నాడు. ఇదంతా అంత అవసరం లే. నికెల్ అటామిక్ తీసుకుంటే హెక్సాకార్బన్ నికెల్ని ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రాన్స్ ని తీసుకోవడానికి అవసరమైన ఎంటీ ఆర్బిటల్స్ లేవాడ. నికెల్ హెక్సాకార్బనైల్ నికెల్ని ఫామ్ చేయడానికి అవసరమైన అటామిక్ ఆర్బిటల్స్ లేవు, అందుకని ఫామ్ చేయట్లేదు. కానీ ఈడేదో సోచ్ చెప్తున్నాడు ఈడ. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఏఎన్ అనే నికెల్ తీసుకున్నప్పుడు నికెల్ దగ్గర ఆల్రెడీ ఎన్ని D8S2 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆ డి ఆర్బిటల్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఇంక మీకు ఎక్కడి నుంచి వస్తాయి? డి ఆర్బిటల్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోతే 4 ఒక డి, ఒక ఎస్, 2 పీలు DsP2 హైబ్రిడేషను, సారీ sp3 హైబ్రిడేషను, ఒక ఎస్ 3 పీలు. ఎందుకంటే ఆ ఎస్లో ఉన్నాయి కూడా డీలోకి వచ్చేస్తాయి కాబట్టి, స్ట్రాంగ్ ఫీల్డ్ కానీ కాబట్టి ఎస్ 3 పీలు అయిపోతాయి. ఇంకేడున్నాయి ఈడ నికెల్ దగ్గర అటామిక్ ఆర్బిటాల్స్? నికెల్ హెక్సాకార్బనైల్ని ఎగ్జిబిట్ చేయడానికి ఈ వాదం తప్పు. ఏఎన్ రూల్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇది అవ్వట్లేదని కాదు. నికెల్ దగ్గర అసలు there is no sufficient atomic orbitals to form hexacarbonyl nickel. నికెల్ హెక్సాకార్బనైల్ నికెల్ని ఫామ్ చేయడానికి నికెల్ దగ్గర అవసరమైనటువంటి అటామిక్ ఆర్బిటల్స్ లేవు, అందుకని వీడు దాన్ని ఫామ్ చేసేదానికి అవకాశం లేదు. అది అట్లా పక్కన పెట్టండి. సో అయితే మోనోన్యూక్లియర్ కార్బన్స్ హ్యావింగ్ ద మెటాలిక్ ఆటమ్ విత్ ఆడ్ అటామిక్ నెంబర్ అంట. ఇది ఈవెన్ అటామిక్ నెంబర్ అయితే, ఇది ఆడ్ అటామిక్ నెంబర్ అయితేనేమో CO4 are the examples of such carbonyls. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. VCO6 and hypothetical carbonyls via MnCO5 and COCO4 are the examples of such carbonyls. These carbonyls do not obey EN rule as such below అంటున్నాడు. V అంటే మీకు అవ్వదు కదా, ఎందుకని 17 ఎలక్ట్రాన్స్ వస్తాయి, 6 12, ఒక 5 17 అవ్వవు. దాన్ని ఈయన ఇట్లా చెప్పాడు. ఆ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, దాన్ని అదన్నిటికి పనిచేస్తుంది. M+2y అనేటువంటి ఫామ్లో ఏదైతే ఉందో అది అన్నిటికి పనిచేస్తుంది. సో అది ఫాలో అవ్వండి అమ్మా. ఇది డిఫరెంట్గా ఉంది. అదే గో ఫర్ పాలీన్యూక్లియర్ మెటల్ కార్బైన్స్ అంటే రామలింగం పుస్తకం ఇస్ ఫైన్. ఏంలో మీరు 4-5 పుస్తకాలు చదివితే ఏ పుస్తకంలో బాగా చెప్పాడు, ఏ పుస్తకంలో బాగా చెప్పలేదు అనేది వస్తుంది. ప్రతి పుస్తకంలో కూడా ఎవ్రీ ఆథర్ హ్యాస్ ఇట్స్ స్పెసిఫికేషన్, హ్యాస్ ఇట్స్ ఐడెంటిటీ, రైట్? So polynuclear carbonyls చూస్తే, now let us see whether or not polynuclear carbonyls like Mn2CO10, C2CO9 and Fe3CO12 obey EN rule. It has been seen that these carbonyls obey EN rule. అంటే పాలీన్యూక్లియర్ మెటల్ కార్బైన్స్ EN రూల్ ఫాలో అవుతున్నాయా లేదా అనేది చూసినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఇవి ఫాలో అవుతున్నాయి అని చెప్తున్నాడు. If 2 electrons from each metal atom bond, metal bond present in these carbonyls are included in calculating the electrons per metal atom, the structures of Mn2CO10, CO2CO8, Fe2CO9, Fe3CO12 and CO4CO12 show that these molecules contains 1 metal manganese, 1 COCO, 1 FeFe, 3 FeFe and 6 COCO bonds respectively, and hence the EN per metal atom in these molecules is called as follows. So దీనికి అది గుర్తుపెట్టుకోండి, G minus xm plus 2y by x is equal to x minus 1. That is fine. That is applicable for all homo polynuclear metal carbonyls. Not, of course, heteroleptic polynuclear metal carbonyls కి పనిచేస్తుంది అని చెప్పను, కానీ హోమోలెప్టిక్ పాలిన్యూక్లియర్ మెటల్ కార్బైన్స్ కి బాగా పనిచేస్తుంది, అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. సో రైట్, కమ్ హియర్. Mn2CO10 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 2 manganese atoms చూస్తే, ఒక్కొక్క manganese atoms కి Mn2CO10 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 2 manganese atoms 25 into 2 is equal to 50 అండి. అంటే అఫ్ కోర్స్ 2 అటామిక్ నెంబర్ అండి,
మ్యాంగనీస్ అటామిక్ నెంబరు 25 కాబట్టి చెప్పాడు. 10 కార్బన్ లిగాండ్స్ ఇస్తాయి. 20, 70 మొత్తం 70/2 ఇచ్చాడు. ఈఏఎన్ పర్ మెటల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 70/2 ఇస్తే 36 వచ్చింది. ఇది క్రిప్టానికి ఈక్వల్ అయిందంట. ఇది నేను ఆల్రెడీ ఆ ఫామ్లో ఫాలో అవ్వండి. అలాగే CO2 CO8 చెప్తే కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27 కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 54. 8 కార్బన్ లిగాండ్స్ 8 16. CO మధ్య బాండ్ ఒకటి ఉంది కాబట్టి సింగిల్ బాండ్ 2 వేసుకున్నాడు. అయితే అక్కడ మనం ఏం చెప్పామంటే దీని G-XM ప్లస్ 2y/x = x-1 చెప్పిన. x అంటే మెటల్ చెప్పామండి. ఇక్కడ డైరెక్ట్ మెటల్ బాండ్స్ చెప్తున్నాడు. మీకు తెలియదు కదా, Mn2CO10 స్ట్రక్చర్ తెలియనప్పుడు మ్యాంగనీస్ కి మధ్య సింగిల్ బాండ్ ఉంటుందని మీరు ఎట్లా చెప్తారు? దీన్ని తీసుకోలేరు కదా. ఆ ఫార్ములా అప్పుడు ఉపయోగపడుతుంది. ఫార్ములాస్ అన్ని కూడా ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే వెన్ వీ డోంట్ నో ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ మాలిక్యూల్. ఎక్కడైనా కానీ మీకు మాలిక్యూల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ తెలియనప్పుడు ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది అనమాట. లైక్ Fe2CO9 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 2 ఐరన్ ఐటమ్స్ 26 52, ఎలక్ట్రాన్ ఫ్రమ్ 9 కార్బన్స్ 9 18, ఎలక్ట్రాన్ ఫ్రమ్ 1 ఐరన్ మెటల్ బాండ్ ఉంది 72/2 36 వచ్చినాయి. Fe3CO12 చూస్తే ఎలక్ట్రాన్స్ 3 ఐరన్ ఐటమ్స్ 3 26 78, 12 కార్బన్ లిగాండ్స్ 12 24, మెటల్ బాండ్ 2 ఉన్నాయంట. ఎట్ట తెలుసు మనకి Fe3CO12 లో 2 మెటల్ బాండ్స్ ఉన్నాయని? we don't know. So you follow that G-XM plus 2y/x = x-1. ఆ ఫామ్ లో ఫాలో అవ్వండి. బాగా ఏం లేదు, నేను బోర్డు మీద ఎన్ని ఎగ్జాంపుల్స్ వేసానో అన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేస్తే మీకు అది వచ్చేస్తుంది అంతే. బోర్డు మీద ఏం చెప్పారో పేపర్ పెట్టడం అంతే. సో CO4CO12 చూస్తే ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 4 CO ఐటమ్స్ 4 కోబాల్ట్. చూడండి, ఇది కోబాల్ట్ అమ్మా, నాట్ కార్బన్ లిగాండ్. 27 అటామిక్ నెంబర్ కాబట్టి 108 అంట. 12 CO 24. ఇక్కడ 2 CO బాండ్స్ నేను ఎట్ట తెలుసు? 6 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 6 CO బాండ్స్ అంట. 2 6 12 అంట. అంటే 6 మెటల్ బాండ్స్ నేను మీకు ఎట్ట తెలుసు? తెలియదు. అది చేస్తే తెలుస్తుంది. అదే మెటల్ బాండ్స్ క్యాల్కులేట్. కాబట్టి దీనికి యూ డోంట్ కమ్ హియర్, జస్ట్ ఫాలో G-XM plus 2y = G-XM plus 2y/x = x-1. అది ఫాలో అవ్వండి సరిపోతుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ 18 ఎలక్ట్రాన్ రూల్ యాజ్ అప్లైడ్ టు మెటల్ కార్బన్స్. అంటే మెటల్ కార్బన్స్ కి 18 ఎలక్ట్రాన్లు చెప్తున్నాడు. ద ఫార్మేషన్ ఆఫ్ మోనోన్యూక్లియర్ మెటల్ కార్బన్స్ బై ట్రాన్సిషన్ మెటల్స్. The formation of mononuclear metal carbons by transition metals with even atomic number can also explain on the basis of 18 electron rule. ఇక్కడ కూడా మళ్ళీ ఈవెన్ అటామిక్ నెంబర్ ఆడ్ అటామిక్ నెంబర్ అని చెప్పాడు. ఏమున్నాయి, కార్బన్ లిగాండ్ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని చెప్తున్నాడు. అది నేను చెప్పుంటాను 18 ఎలక్ట్రాన్లు. సింపుల్ అండ్ 18 లేదు, మొత్తం మెటల్ వ్యాలెన్సీ ప్లస్ అవుటర్ మోస్ట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయో చూసుకుంటే సరిపోద్ది అనమాట. మెటల్ వ్యాలెన్సీ మెటల్ కి సంబంధించిన అవుటర్ మోస్ట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ప్లస్ లైగండ్ ఎనర్జీస్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకుంటే 18 వస్తుంటే అమ్మా. ఈఏఎన్ రూల్ కి 18 ఎలక్ట్రాన్ రూల్ కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈఏఎన్ రూల్ లో వచ్చేటప్పటికి వ్యాలెన్సీ అటామిక్ ఆర్టాల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. 18 ఎలక్ట్రాన్ రూల్ లో వచ్చి వ్యాలెన్సీ అటామిక్ మెటల్ కి సంబంధించిన వ్యాలెన్సీ అటామిక్ ఆర్టాల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈఏఎన్ రూల్ కి వచ్చేటప్పటికి మెటల్ అటామిక్ నెంబర్ ని కన్సిడర్ చేస్తారు. ఈఏఎన్ రూల్ కి వచ్చేటప్పటికి మెటల్ అటామిక్ నెంబర్ ని కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, అయితే ద ఫార్మేషన్ ఆఫ్ మోనోన్యూక్లియర్ కార్బన్స్ బై ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ విత్ ఈవెన్ అటామిక్ నెంబర్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్ రూల్. CrCO6, FeCO5 అండ్ NaCO4 కార్బన్స్ అని చెప్పాడు. మెటల్ కార్బన్స్ అవుటర్ షెల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మెటల్ ఆటమ్ ఈస్ గివెన్ చెప్పాడండి. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు చూడండి. ఇదిగోండి D5 4s1 6, D6 4s2 8, D7 4s2 10, D8 4s2 10. ఈ 6 వచ్చినాయి. ఒక్కొక్క కార్బన్ లిగాండ్ 4 8 8 6 14. సో చూడండి, 6 కార్బన్ లిగాండ్స్ 6 వచ్చినాయి. D4s2 CrCO6 అమ్మ, ఇది నాట్ 4. 6 కార్బన్ లిగాండ్స్ 6 12, 12 6 18 సరిపోయింది. 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది. FeCO5 5 కార్బన్ లిగాండ్స్ 5 10, 8 18 సరిపోయింది. NiCO4 4 8 10 18 సరిపోయింది. సో ఈ రకంగా మీకు 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. తర్వాత ద ఫార్మేషన్ ఆఫ్ బైన్యూక్లియర్ కార్బన్స్ హ్యావింగ్ మెటల్ ఆటమ్స్ విత్ ఆడ్ అటామిక్ నెంబర్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్ రూల్స్. అయితే బైన్యూక్లియర్ మెటల్ కార్బన్స్ కి 18 ఎలక్ట్రాన్ రూల్ ఎలా చెప్పాడో చూడండి.
ఇక్కడ కూడా మెటల్ బాండ్స్ ని 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాడు. కోబాల్ట్ అనేది D7s2 9 ఎలక్ట్రాన్స్, 9 ఉన్నాయి కదా, 9 18. ఆ తర్వాత 8 కార్బన్ లిగండ్స్, 8 16. ఒక మెటల్ బాండ్ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. అప్పుడు 18, 16, 34, 2 36. అయితే ఎలక్ట్రాన్స్ ఆన్ CO ఆటమ్, ఒక CO మీద ఎన్ని ఉంటాయి? 36. 2 COల మీద 36 ఉన్నాయి. 2 COలు కలిపి CO to CO ఇట్లా బై 2 వేస్తే మీకు వచ్చేస్తుంది. బై 2 వేస్తే అంటే 36/2 అంటే ఏం EAN రూల్ ఫాలో అయినాయన్ని 18 ఎలక్ట్రాన్ రూల్ కూడా ఫాలో అవుతాయి. అట్లా Mn2CO10 లో కూడా 36 వచ్చింది కాబట్టి మ్యాంగనీస్ D5S2 7, 2 7 14, 10 20 24, 2 36, 36/2 18. సో కాబట్టి CO to CO8 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది. Mn2CO10 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది. Here it may be noted that although Fe has an even atomic number, the formation of binuclear carbons Fe2CO9 can also be accounted for by 18 electron rule as shown below. ఈయన ఇక్కడ చెప్తున్న విధానం ఏదైతే ఉందో, ఈవెన్ అటామిక్ నెంబరు, ఆడ్ అటామిక్ నెంబరు, పచ్చిబూత్. పచ్చిబూత్ అంటే నా ఉద్దేశం దట్ ఈస్ నాట్ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్. అది ఇక్కడ రాసే విధానం అయితే కాదు, నా అభిప్రాయం అది. సో అక్కడ అలా చెప్పేసుకుంటే సరిపోతుంది మీకు. ఈవెన్ ఆడ్ అనేది ఆయన ఆలోచన ప్రకారం రాశాడు, దట్ ఈస్ నాట్ ఫైన్. సో దట్ లీడ్స్ టు సమ్వాట్ కన్ఫ్యూజన్ ఆఫ్ ద స్టూడెంట్. విద్యార్థి కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆడ కన్ఫ్యూజ్ ఏంది అనేదానికి పోయేదానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అండ్ ఎలక్ట్రాన్ రోల్స్ ఇన్ మెటల్ కార్బనైల్స్ సంబంధించి స్ట్రక్చర్ అండ్ బాండింగ్, ఎలక్ట్రాన్ రూల్స్ అండి. వెట్స్ రూల్ ఆల్రెడీ వీఆర్ డిస్కస్. వెట్స్ రూల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. సో మీరు వెట్స్ రూల్ ఇక్కడేమి పెద్దగా చదవాల్సిన అవసరం అయితే లేదండి. నాకు తెలిసినంత మటుకు కూడా వెట్స్ రూల్ అక్కడ మాట్లాడుకున్నాం కదా మన ప్రీవియస్ క్లాసెస్లో. మెటల్ కార్బనైల్స్కి వెట్స్ రూల్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పుకున్నా. అయితే ఒక్కసారి ఇది మామూలు టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఉంది. ఇంకా మీకు ఇక్కడ మిగిలింది ఇండివిజువల్ డిస్కషన్ అమ్మా. స్ట్రక్చర్స్ ఇది సమ్ కార్బనైల్స్ అని ఇక్కడ ఏదో టైటిల్ పెట్టాడు కదా, సమ్ కార్బనైల్స్ అని ఒక టైటిల్ ఉంది. ఈ సమ్ కార్బనైల్స్ ఏదైతే ఉందో ఈ సమ్ కార్బనైల్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో ఆ పని చేద్దాం. సమ్ కార్బనైల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా మనకి ఏదైనా వస్తే కొత్త పాయింట్స్ ఏమైనా వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి రేపు క్లాస్లో దీని గురించి చూద్దాం. అంటే ఈ ఒక్క చాప్టర్ కారణంగా నేను ఈ పుస్తకాన్ని బ్లేమ్ చేయనండి. ఎందుకంటే ప్రతి పుస్తకంలో కొన్ని చాప్టర్స్ అద్భుతంగా రాస్తారు, ఎక్కడ దొరకని కాన్సెప్ట్స్ జరుగుతాయి. కొన్ని చాప్టర్స్ కొంత మెత్తగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మెటల్ కార్బనైల్స్కి అయితే రామలింగమే ఫైన్. బేసిక్ నాలెడ్జ్ మొత్తం రామలింగం బ్రహ్మాండంగా ఇచ్చింది. ఇక్కడ అంత గొప్పగా ఏం లేదు. ఇక్కడ మనం స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఒక్కొక్క దానికి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనకి. అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో రేపటి నుంచి క్లాసెస్ ఏవైతే అవి మంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి మనకి. సో కాబట్టి రేపటి క్లాసెస్ ఫాలో అవ్వండి, ఓకేనా? అది ఇక్కడికి సరే. కానీ ఏంటి అట్టా రికార్డింగ్ పెడుతున్నారు కదా, రికార్డెడ్ వీడియో ఉంటుంది కదా అని చెప్పేసి తక్కువ మంది వచ్చారేంటి ఈరోజు? ఏమి మాకండి, నేను బోర్డుకి చెప్పుకొని పోవాలనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరికి సంబంధించిన వాళ్ళ పనులే ఉండొచ్చులేండి ఈరోజు, అందుకని రాలేదేమో, చూద్దాం. సో రేపు క్లాస్లో రిమైనింగ్ థింగ్స్ డిస్కస్ చేద్దాం. అక్కడికి ఇది అయిపోద్దండి. ఇది అయిపోయిన తర్వాత దెన్ వి గో ఫర్ అనదర్ టెక్స్ట్ బుక్. సో వేరే టెక్స్ట్ బుక్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇక అక్కడికి క్లాస్ క్లోజ్ చేస్తున్నామా? ఓకే, మీరు ఇంకా లీవ్ అవ్వచ్చు. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఓకే, రైట్.